believe, and all things are possible. Amen. Only believe. Glory. My Lord, I believe. Yes, Lord. My Lord, I believe that all things are possible. My Lord, I believe. My Jesus is here. My Jesus is here, and all things are possible. My Jesus is here. Once again. My Jesus is here. Yes, Lord. My Jesus is here, and all things are possible. My Jesus is here. Thank you, Lord. Today I am going to give a special message. ఒక ప్రత్యేకమైన వర్తమానాన్ని నేను ఈరోజు ఇవ్వగోరుతున్నాను. అఫ్ కోర్స్ ఎవ్రీ మెసేజ్ ఈజ్ ఎ స్పెషల్ అండ్ యూనిక్. ప్రతి వర్తమానం ఒక ప్రత్యేకమైనదే. కరెక్టేనా? సో ఈరోజు నేను చెప్పబోయే వర్తమానమును మీరు జాగ్రత్తగా నేను వినాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఐ హ్యావ్ టు కీప్ మై టైం, ఎందుకంటే నా సమయం నేను ఇప్పుడు పాటించాలి. ఈరోజు చాలా రష్గా ఉంటుంది రోడ్ పైన, అందుకే జాగ్రత్తగా మీరు వాక్యం వినండి. ఐ వాంట్ టు గో డైరెక్ట్లీ టు ద మెసేజ్. వర్తమానంలోకి నేరుగా వెళ్ళగోరుతున్నాను. ఫస్ట్ మత్తయి సువార్త 2వ అధ్యాయము. Just a minute. మత్తయి సువార్త 2వ అధ్యాయము 15వ వచనం చూడండి ఒకసారి. పదమూడవ వచనంలో చదివితే మనకు తెలుస్తుంది దాని బ్యాక్గ్రౌండ్ ఏందో. యేసుక్రీస్తు జన్మించినప్పుడు జరిగిన సంఘటన. మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిష్యును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు గనక నువ్వు లేచి ఆ శిష్యును అతని తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పాను. ఇది యోసేపుకు ప్రభుదూత ప్రత్యక్షమై చెప్పాడు. ఓకేనా? ప్రవక్త లేనప్పుడు దేవుడు కళ్ళ ద్వారా మాట్లాడతాడు. ప్రవక్త లేనప్పుడు ఎంతమంది తెలుసు ఆ విషయం? ప్రవక్త ఉన్నప్పుడు దేవుడు వాక్యంతో మాట్లాడతాడు. కొన్నిసార్లు ప్రవక్త ఉన్నప్పుడు వాక్యంతో ప్రవక్త ద్వారా మాట్లాడినప్పుడు కూడా కొన్నిసార్లు కళల ద్వారా కూడా మాట్లాడతాడు. కానీ ఆ కళలు మళ్ళీ అర్థం ఎవరు చెప్తారంటే ప్రవక్తనే చెప్తాడు. ఉదాహరణ యోసేపుకు కళలు వచ్చినాయి.
యోసేపు డైరెక్ట్గా వాక్యం ఆయనకు వచ్చింది. అదే యోసేపు మళ్ళీ ఫరో దగ్గర, గుర్తుందిగా మీకు, ఐగుప్తు దేశంలో ఫరో దగ్గర ఫరోకు వచ్చిన కళ మళ్ళీ యోసేపు దానికి అర్థం చెప్పాడు. దానియేలు కూడా అంతే. దానియేలుకు డైరెక్ట్గా దర్శనాలు వచ్చినాయి, కళలు వచ్చినాయి. అదే సమయంలో నెబుకద్నెజర్కు వచ్చిన కళ మళ్ళీ దానియేలే చెప్పాడు దాని అర్థం. అయితే ప్రవక్త బ్రెన్హామ్ గారు ఏమంటారంటే, ప్రవక్త లేనప్పుడు దేవుడు ఎప్పుడు స్వప్నముల ద్వారా మాట్లాడతాడు. అందుకే యోసేపుతో దేవుడు 2 సార్లు స్వప్నం ద్వారా మాట్లాడాడు. ఒకసారి తాను నీతిమంతుడై ఉండి తన భార్యను విడనాడాలని అనుకున్నాడు ఆయన. ఆమె గర్భవతి అని తెలుసుడుతోటే. మరి పాత నిబంధనలో పెళ్లి కాకముందే ఒక స్త్రీ గర్భవతి అయితే ఆమెను ఏం చేయాలి? ఆమెను రాళ్ళతో కొట్టి చంపాలి, యాజకుని దగ్గరికి తీసుకొచ్చి. కరెక్టేనా? కానీ ఆ పని చేయడానికి ఆయన ఇష్టపడలేదు. కానీ ఆ రాత్రి ఆయన వదిలిపెడదామనుకున్న రాత్రి ప్రభు దూత యోసేపుకు ప్రత్యక్షమై యోసేపుతో మాట్లాడాడు. ఆమె గర్భము ధరించింది పరిశుద్ధాత్మ ద్వారా. ఆమెను చేర్చుకున్నట్లు నువ్వేమాత్రం సందేహపడొద్దని లేఖనం యెషయా 7:14 ఆమెలో నెరవేర్పు జరుగుతున్నదని చెప్పాడు. కరెక్టేనా? ప్రభు దూతలు వచ్చి చెప్పినా కూడా అది లేఖనమై ఉండాలా. మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోనండి. నెక్స్ట్ మళ్ళీ రెండోసారి కళ ఎక్కడంటే ఇక్కడ జ్ఞానులు వచ్చి వెళ్ళిపోయాక, ఆ జ్ఞానులు వచ్చి ఆయనను ఆరాధించి వెళ్ళిపోయాక హేరోదు ఆయనను చంపాలని, ప్రభువును చంపాలని అనుకుంటున్న సమయంలో అప్పుడు వెంటనే కళ ద్వారా ప్రభు దూత ఏమని చెప్పాడంటే, నువ్వు ఈ కుమారుణ్ణి తీసుకొని ఐగుప్తుకి వెళ్ళిపోమన్నాడు. కంప్లీట్ ఇజ్రాయెల్ని వదిలిపెట్టేసి ఐగుప్తుకి. ఇప్పుడు చదువుదాం 14వ వచనం. అప్పుడు అతను లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. లేఖనం ఏమంటుందట? ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితని. అది ఎక్కడుంది? హోషేయ 11వ అధ్యాయము 1వ వచనం. హోషేయ చదువుదాం. హోషేయ 11వ అధ్యాయం 1వ వచనం. అక్కడ లేఖనం ఏముందో చదువుదాం, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్. ఇది ఒకసారి ఏ బ్రదర్ అక్కడ హోషేయ 11వ అధ్యాయము 1వ వచనం. అందరూ కూడా బోర్డు వైపు చూడాలి. ఒకసారి కృష్ణ ఒకసారి బోర్డు వైపు చూడండి అందరూ. హోషేయ 11వ అధ్యాయం 1వ వచనం. ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ఇది మొదటి నిర్గమంలో జరిగింది. ఈ ప్రవచనం ఆల్రెడీ మొదటి నిర్గమంలో జరిగింది. దాని గురించే మాట్లాడుతున్నాడు ఇక్కడ హోషేయ 11వ అధ్యాయం 1వ వచనంలో. ఏమని మాట్లాడుతున్నాడు? ఇజ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ఇది ఆల్రెడీ జరిగిపోయినది. ఈ లేఖనం ఆల్రెడీ మొదటి నిర్గమములో మోషే ప్రవక్త ద్వారా ఇజ్రాయేలులను ఐగుప్తు దేశంలో నుండి పిలిచిన ప్రవచనం. ఇది నెరవేరిపోయింది ఇది. కానీ ఇప్పుడు ఇదే లేఖనములో నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని అనేది మళ్ళీ మొదటి రాకడలో రెండవ నిర్గమములో మొదటి రాకడలో యేసుక్రీస్తుకు సంబంధించిందని బైబిల్ రాస్తా ఉన్నది. అంటే ఒకే లేఖనం ఇప్పుడు రెండు అర్థాలు వస్తున్నాయి. ఒకటో మొదటి నిర్గమములో ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులో నుండి బయటికి పిలువబడడం. పాయింట్ అర్థమైందా? ఇప్పుడు అదే దానిని మళ్ళీ రెండవ నిర్గమములో అనగా యేసుక్రీస్తు మొదటి రాకడలో ఆయన ఐగుప్తులో నుండి మళ్ళా బయటికి తీసుకొని రాబడుతున్నాడనే లేఖనము నెరవేర్పు జరిగింది అంటున్నాడు అక్కడ. నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. చదివినాం కదా మనం ఇక్కడ. సో వన్ స్క్రిప్చర్ బట్ డబుల్ మీనింగ్. ఒక లేఖనము కానీ రెండు అర్థాలు.
ఎక్కిందా ఎవరికన్నా? ఒకటే లేఖనము కానీ 2 సార్లు నెరవేర్పు. ఒకసారి మొదటి నిర్గమములో నిజంగా ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్ ప్రజలను బడికి పిలిచాడు. రెండవది యేసుక్రీస్తు మొదటి రాకడలో యేసుక్రీస్తులో నెరవేర్పు జరిగింది. అక్కడ ఐగుప్తులోనే నా కుమారుని పిలిచితనని లేఖనం నెరవేర్పు జరిగిన ఉంది అక్కడ. హోషేయ 11:1. మీకు అర్థమైందా? ఇది ఒకే లేఖనం బట్ 2 మీనింగ్స్, 2 అర్థాలు. ఒక అర్థమో ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ను బడికి పిలవడం, ఇంకొక అర్థమో కుమారుడు యేసుక్రీస్తుని, దేవుని కుమారుడు యేసుక్రీస్తుని ఐగుప్తు నుండి బడికి పిలవడం. ఒకే లేఖనం, 2 అర్థాలు. మన ప్రవక్త కూడా అలా చెప్పాడా? అసలు ఇది చెప్పిందే ప్రవక్త. ఇప్పుడు ఇది నాకు తెలియదు కానీ ప్రవక్త చెప్పాడు ఒకే లేఖనము 2 అర్థాలు ఉన్నాయి ఇక్కడ అని. ఒకే లేఖనానికి 2 సార్లు నెరవేరిపోయింది, 2 అర్థాలు ఉన్నాయి ఇక్కడ. అవునండారా? ఆ తర్వాత నేను స్టడీ చేసినప్పుడు ప్రవక్త చెప్పిన కొన్ని లేఖనాలు 2 అర్థాలు చెప్పిండు ఆయన. ఒకటే లేఖనానికి 2 అర్థాలు చెప్పిండు ప్రవక్త కూడా. సరే, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నకు మీరు అందరు జవాబు చెప్పాలా? ఐగుప్తులో నుండి ఇజ్రాయెల్ ప్రజలను బయటికి పిలవడము కరెక్ట్ ఆన్సరా కాదా? కరెక్టేనా కాదా? ఆన్సర్ ఇస్ రైట్. జవాబు కరెక్టేనా? మొదటి నిర్గంలో ఇజ్రాయెల్ బాలుడై ఉండగా ఇజ్రాయెలును బాలుడిగా చెప్తున్నాడు అక్కడ. నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి, ఇజ్రాయెలు నా కుమారుని ఐగుప్తు దేశం నుండి పిలిచి తిని. కరెక్టేనా? ఆన్సర్ రైటేనా అది? సెకండ్ది ఇప్పుడు యేసుకు సంబంధించిన లేఖనం. ఇదే లేఖనం ఐగుప్తులోనికి తీసుకొని పోబడ్డాడు. యోసేపు తీసుకెళ్ళాడు తల్లిని, శిష్యుని చిన్నోడు, అప్పుడే పుట్టినోడు, 2 సంవత్సరాలు అవుతుంది అంతే. తీసుకెళ్ళిండు, అదే 2 సంవత్సరాలు, అప్పుడే అంటే 2 సంవత్సరాలు తీసుకెళ్ళిండు. మళ్ళీ తీసుకురావడం, ఐగుప్తులను బయటికి రావడం. ఏమని రాయబడి ఉంది అక్కడ? ఐగుప్తుల నుండి నా కుమారుని పిలిచి తిని అనే లేఖనము, ప్రవక్తలు చెప్పిన లేఖనం నెరవేర్పు జరిగింది అంటాడు. ప్రవక్తలు చెప్పిన లేఖనం ఏది? ఇక్కడ హోషేయ 11:1. ఇది కూడా రైటేనా? అట్టెట్లుంటుంది, ఏదైనా ఒకటే రైట్ ఉండాలా? మీలో ఎంతమంది బైబిల్ని నమ్ముతా ఉన్నారు? ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ ఉండాలి కదా. మరి నేనేం నమ్ముతానో చెప్పాలా? నేను 2 కరెక్టే, 0 పొల్లు కూడా తప్పిపోకుండా ఈ 2 కరెక్టే. ఒకటి, మొదటి నిర్గమములో ఇశ్రాయేలులను దేవుడు ఐగుప్తు నుండి బడికి పిలిచాడు, తన కుమారుని బడికి పిలిచాడు. రెండవ నిర్గమములో మొదటి రాకడలో యేసు క్రీస్తుకు కూడా ఈ లేఖనము వర్తిస్తా ఉన్నది. నేను ఎందుకు దీన్ని తీసుకున్నానంటే, ఒక అతను ఒక 2-3 నెలల క్రితము నా మీద వరంగల్లో జరిగిన ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో నేను ప్రకటన 1వ అధ్యాయంలో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ఆయనను పొడిచిన వారు కూడా ఆయనను చూచుదురు అనే మాటను, అది 2వ రాకడని చెప్పిన నేను. దాన్ని ఆయన అది 2వ రాకడ కాదు, అది 3వ రాకడ, అది ప్రవక్త చెప్పాడు చూడని సంఘకాలంలో తీసి చూపించాడు. కానీ ప్రవక్త ఆ ఒక్క లేఖనాన్ని ఆయన 2వ రాకడ అని చెప్పాడు, అది 3వ రాకడ యూదుల దగ్గరికి అని కూడా చెప్పాడు. ఈరోజు నేను దాని మీద మాట్లాడబోతున్నా. వింటారా? వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, చాలా ఆసక్తిగా ఉండబోతా ఉన్నది. వండర్ఫుల్ సబ్జెక్ట్.
ఇది నేను ఎందుకు చెప్తున్నానో మీరు అర్థం చేసుకోవాలి. బైబిల్ని నువ్వు నమ్మితే కనుక ఒకే లేఖనము 2 సార్లు నెరవేర్పు జరుగుతుంది. 2 అర్థాలు ఇవ్వబడ్డాయి అక్కడ కళ్ళ ముందు మన బైబిల్లో. సో ప్రవక్త చెప్పిన దాంట్లో కూడా 2 అర్థాలు ఉన్నాయంటే తప్పేమున్నా చెప్పండి. ఈ బైబిల్ రాసింది ప్రవక్తలు కాదా? ఈ పరిశుద్ధ గ్రంథం రాసింది ప్రవక్తలు కాదా? మరి మన ప్రవక్తడు పరిశుద్ధ గ్రంథంలో వచ్చిన ప్రవక్తనేగా. ప్రవక్తలలో నేను ఒక ప్రవక్తని అన్నాడా లేదా? ప్రవక్తలలో నేను కూడా ఒక ప్రవక్తని. ఈజ్ విలియం బ్రెనామ్ ఈజ్ ఏ ప్రాఫెట్ అమాంగ్ ద ప్రాఫెట్స్ ఇన్ ద బైబిల్. బైబిల్లో ఉన్న ప్రవక్తల మధ్యలో ఆయన ఒక ప్రవక్త అయి ఉన్నాడా? మీరు నమ్ముతున్నారా ఆయన ఒక ప్రవక్త అని? బైబిల్లో నుండి వచ్చిన ప్రవక్త అని నమ్ముతున్నారా? నమ్మనోళ్ళకి చెప్తానా, మీరు అర్జెంటుగా మెసేజ్ను వదిలిపెట్టి డినామినేషన్లో చేరండి. అదిగో ఉన్నారు కొంతమంది ఇదే మెసేజ్లో డినామినేషన్ వాళ్ళు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. నేనేం నమ్ముతున్నానో తెలుసా? ఈ బైబిల్లో నుండి వచ్చిన ప్రవక్త అయిన ప్రవక్తలలో ఒక ప్రవక్త, మనిషి కుమారులలో ఒక మనిషి కుమారుడు ఆయన యేసుక్రీస్తు ఏకైక మనిషి కుమారుడు, ది సన్ ఆఫ్ మ్యాన్ ఆయన. కానీ ఈయనెవరు? ఏ సన్ ఆఫ్ మ్యాన్ అంటే మనిషి కుమారులో ఒక మనిషి కుమారుడు ఈయన, ప్రవక్తలలో ఒక ప్రవక్త ఈయన. నమ్ముతున్నారా మీరు? సో ఈయన కూడా కొన్ని లేఖనాలకు అర్థాలు 2 చెప్పాడు. 2ట్లో ఏదో ఒకటి కరెక్ట్ ఉండాలని అంటావా? 2ట్లలో ఏదో ఒకటి కరెక్ట్ ఉండాలంటావా? 2ట్లలో ఏదో ఒకటి కరెక్ట్ ఉండాలంటావా? అట్లయితే ఇప్పుడు ఈ హోషేయ 11:1 ఇప్పుడు ఈ 2ట్లలో ఏదో ఒకటి కరెక్ట్ అయి ఉండాలి కదా. ఉంటేనో మొదటి నిర్గమంలో నెరవేర్పు జరిగిందని అయి ఉండాలా, లేదా యేసుక్రీస్తు మొదటి రాకడలో చెప్పబడిన ప్రవచనంగా అయినా ఉండాలి ఇది. కానీ 2 కరెక్టే, 2 కరెక్టే. 2 రాంగ్ అని అనడానికి వీల్లేదు, ఎందుకంటే అది 2 కరెక్టే. అది రాంగ్ అంటున్నావు అంటే నీలో ఏదో తప్పున్నది, నీ అండర్స్టాండింగ్లో నీ అవగాహనలో ఏదో తప్పున్నది, నీ ప్రత్యక్షతలో ఏదో తప్పున్నది. నేనేం నమ్ముతున్నానో తెలుసా? పలకబడిన మాటయే మూల విత్తనం. దేవుని ప్రవక్తలో నుండి వచ్చిన ప్రతి మాట మూల విత్తనమై ఉన్నది. ఐ బిలీవ్ ఇట్. నేను నమ్ముతున్నా. నేను ఇప్పుడు వెళ్దాం, మన టాపిక్కి వెళ్దాం. ఇప్పుడు ఏది? ప్రకటన 1వ అధ్యాయము. నేను 2 టాపిక్లు తీసుకుంటా. ప్రవక్త చెప్పిన 2 స్టేట్మెంట్స్ మీద 2 అర్థాలు చెప్పాడు ఒకే లేఖనానికి. ఆ 2 అర్థాలకు 2 లేఖనాలు తీసుకుంటా. ఒక లేఖనం కూడా 2 అర్థాలు చెప్పాడు, ఇంకో లేఖనాన్ని కూడా 2 అర్థాలు చెప్పాడు. తీద్దామా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. తెలియకుండా చేయకుండా ప్రసంగాలు చేస్తారు పాస్టర్లు, ఇంటర్ మెసేజ్ పాస్టర్లు. మార్క్ బ్రదర్ తప్పు చెప్పాడు, అదిగో ఇక్కడ తప్పు చెప్పాడు. సరే, నువ్వు నన్ను తప్పన్నావు, ఇప్పుడు చూద్దాం ప్రకటన. ఇప్పుడు నువ్వు ఎట్లా ప్రవక్తను తప్పంటావు చూస్తా నేను. నువ్వు ప్రవక్త పేరు పెట్టుకున్నావు, ప్రవక్త ఫోటో పెట్టుకున్నావు, ప్రవక్త వీడియోలు పెట్టుకుంటున్నావు, ప్రవక్త పేరు చెప్పుకొని బతుకుతున్నావు. ఇప్పుడు ఆ ప్రవక్త చెప్పింది ఎట్లా తప్పంటావు నేను చూస్తా. ఇక మరీ బోర్డు పెనగీసి వాళ్ళ చర్చిలో నా వీడియో వేసి, నేను ఇక్కడ చెప్పిన వీడియో ప్రకటన 1వ అధ్యాయం, ఇక్కడ 1వ అధ్యాయంలో 7వ వచనంలో నేను చెప్పిన చూడు, ఆ వీడియో వేసి అదిగో ఇట్లా తప్పుడు బోధ అన్నాడు. ఒరేయ్, ఈ వీడియో నీ సంఘానికి వేస్తావా? ధైర్యం ఉంటే వెయ్యాల నువ్వు ఇప్పుడు, లేకపోతే నరకానికి వెళ్తావు నువ్వు, నీ సంఘం. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రవక్త చూపిస్తానా? నేనేం ప్రవక్త చెప్పంది చెప్పలే, వాడికి అర్థం కాలే, నేనేం చేయాలా? లెట్స్ సీ. ప్రకటన 1వ అధ్యాయము ఫస్ట్ ఒక వచనాన్ని చదువుదాం. అదేంటిదంటే 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు. అవును, ఆమేన్. ఇది నేను 2వ రాకడని చెప్పిన. గుర్తుందా మెసేజ్ మీకు?
అదిగో ఆ మేఘంలో వచ్చింది. ఈ ప్రకటన 1:7 ప్రకారంగా ఆయన మేఘారుడై వచ్చాడని చెప్పినా దాని వివరణ కూడా ఇచ్చిన నేను. ప్రవక్త దీన్ని రెండవ రాకడా అని చెప్పాడు. దీనిని యూదుల దగ్గరకు వచ్చే రాకడని కూడా చెప్పాడు. రెండు చెప్పాడు అర్థాలు. ఎందుకు చెప్పాడు అది కూడా చూపించబోతున్నా మీకు. ఈ రెండవ రాకడాన్ని ఎందుకు చెప్పాడు, ప్రకటన 1:7 మళ్ళీ దాన్ని మూడో రాకడగా ఎందుకు చెప్పాడు ఆయన, యూదుల దగ్గరకు వచ్చేదానికి మేఘారుడిగా వస్తాడు అక్కడికి అనేది చూద్దామా. నా మాటలో నుండి చూపించాను నేను, ఓన్లీ ప్రవక్త మాటల్లో నుండి చూపిస్తా. ఆ మాటలకు కేవలం నేను ఎలా చెప్పాడో అలానే మీకు చెప్తా. నమ్ముతారా? ఇప్పుడు ఈ వీడియో ఆ పాస్టర్ ఖచ్చితంగా ఎండ్ టైమ్ మెసేజ్ పాస్టర్లు కూడుకొని వరంగల్లో పెట్టుకుంటున్న వాళ్ళు చూడాలా, స్టడీ చేయాలి ఇప్పుడు వాళ్ళు. లేకపోతే అబద్ధంలో ఉండి వాళ్ళ సంఘాలు నరకానికి వెళ్తాయి. ఎందుకంటే ఈ మేఘము రెండవ రాకడ కాదని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ ప్రూఫ్ అంతా ఏంటి తెలుసా, 1963 ఫిబ్రవరి 28న మేఘారుడిగా వచ్చిన క్రీస్తు అది రెండవ రాకడ కాదు అని వాళ్ళు ప్రూవ్ చేయాలి. దానికోసం వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. దేవుడు వాళ్ళపైన కనికరం చూపును గాక, దేవుడు వాళ్ళపైన కృప చూపును గాక. ఎందుకంటే వాళ్ళకు ఎంత ప్రయత్నించినా ప్రవక్త చెప్పింది మాత్రం వాళ్ళు మార్చలేరుగా. ఇంకో లేఖనం కూడా చూపిస్తా. ఇంకో లేఖనం అది ప్రకటన 7వ అధ్యాయం. దానికి కూడా 2 అర్థాలు చెప్పిండు. ప్రకటన 7వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. 1 నుండి 8 వచనాల్లో ఇజ్రాయేలులని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ 1,44,000 మంది, ప్రతి గోత్రంలో నుండి 12,000 మంది తీయబడ్డారు. 12 12 12 12 ఇంటూ 12 12ను 12తో గుణిస్తే 1,44,000. ఓకేనా? అది 1 నుండి 8 వచనాలు. 9వ వచనం చూద్దాం. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మంటలు చేతపట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలబడి, సింహాసనాసుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనం చుట్టూను పెద్దల చుట్టూను ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం మీద సాష్టాంగపడి ఆమేన్, యుగ యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞత స్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొనున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను అయ్యా నీకే తెలుననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమంలో నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగలు ఆయన ఆలయంలో ఆయనను సేవించుచున్నారు. సింహాసనాసుడైన వాడు తానే తన గుడారం వారి మీద కప్పును, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఏలనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. 7వ అధ్యాయంలో 1 నుండి 8 వచనాల్లో 1,44,000 మంది. 9వ వచనం చూస్తే గొప్ప జనసమూహము కనబడతా ఉన్నది. ప్రతి జనములో నుండి, ప్రతి వంశంలో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చిన ఎవడు లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడేను.
వారు తెల్లని వస్త్రం ధరించుకున్నారు, ఖర్జూరపు మట్టలు చేతపట్టుకున్నారు, సింహాసం ఏవుట గొర్రెపిల్ల ఏవుట నిలబడి ఉన్నారు, దేవుని స్తుతిస్తున్నారు. మీకు తెలుసా ఈ లేఖనము ఎవరు లెక్కింపజాలని ఉన్న గొప్ప సమూహము ఏదైతే ఇక్కడ ఉన్నదన్నాడో ప్రవక్త 2 చెప్పాడు. ఒకటి, ఇది పెళ్లి కుమార్తె అన్నాడు. ఎవరన్నారు? ఫస్ట్ పెళ్లి కుమార్తె అన్నాడు. రెండవది, ఇది మహాశ్రమల కాలం నుండి వస్తున్న బుద్ధి లేని కన్యకలన్నాడు. మహాశ్రమల కాలంలో నుండి వస్తున్న బుద్ధి లేని కన్యకలన్నాడు. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది రైట్ అంటావు? చెప్పాలా నాకు? ఒకే లేఖనము ప్రవక్త మెసేజ్లో వీళ్ళు పెళ్లి కుమార్తె అని చెప్పాడు, ఈ సమూహం జనసమూహం. ఓకే, ఇంకో మెసేజ్లో ప్రవక్త బ్రెన్నామ్ గారు వీళ్ళు మహాశ్రమంలో నుండి వస్తున్న బుద్ధి లేని కన్యకలు, సంఘం, వధువు కాదు సంఘం అని చెప్పాడు. తెలుసా బ్రదర్, మీరేం నమ్ముతున్నారని నన్ను అడిగిననుకో, నేను రెండింటిని నమ్ముతాను. నేను ఇప్పుడు హోషేయ 11:1 2 సార్లు నెరవేర్పు జరుగుట ఎలా నమ్ముతున్నానో, ఆ 2 అర్థాలను ఎట్లా నమ్ముతున్నానో, అలానే ప్రకటన 1:7 మేఘారుడిగా ఆయన వచ్చుచున్నాడు అనే మాటను, అలానే అది 2 అర్థాలు, అది ప్రవక్తనే చెప్పాడు, చూపిస్తాను నేను. అలానే ఇక్కడ ప్రకటన 7:9 నుండి ఉన్న ఈ గొప్ప జనసమూహం, ఎవడు లెక్కింపజాలని గొప్ప జనసమూహం ఎవరైతే ఉన్నారో, ప్రతి భాష నుండి, ప్రతి దేశము నుండి, ప్రతి రంగు నుండి తీయబడిన వారు, వాళ్ళు పెళ్లి కుమార్తె అని చెప్పాడు. అదే సమయంలో శ్రమంలో నుండి వస్తున్న సంఘమును చెప్పాడు. నేను రెండింటిని నమ్ముతానా? ఆ లేఖనం 2 సార్లు నెరవేర్పు జరుగుతుంది అంటానా? ప్రవక్త చెప్పాడు కాబట్టి 2 సార్లు జరుగుతుంది. ఒప్పుకుంటారా మీరు? 2 అర్థాలు ఉన్నాయని అంటానా నేను? చిన్న ప్రార్థన. ప్రభు అయిన దేవా, చదవబడిన నీ వాక్యంలో నుండి, అలానే ప్రభువా పలకబడిన ప్రవక్త వర్తమానంలో నుండి ఈరోజు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా. లెట్ యువర్ హోలీ స్పిరిట్ హెల్ప్ అస్. పరిశుద్ధాత్మ మాకు సహాయం చేయను కాక. బైబిల్లో అలా లేఖనాలు 2 అర్థాలు ఉన్నాయా, లేఖనాలకు 2 సార్లు నెరవేర్పు జరిగినాయా అంటే, ఒకే లేఖనానికి 2 అర్థాలు బైబిల్లో మాకు ఎన్నో కనబడుతున్నాయి. అందులో ఇది కూడా కనబడుతుంది. ప్రభువా కృప చూపించు, మాకు బయలుపరచు. ప్రవక్త చెప్పిన వర్తమానం మేము నమ్మే విశ్వాసులుగా ఉందుము గాక. అవును, ఆ ప్రత్యక్షతను మేము కలుగుందుము గాక. ఆయన ఎలా చెప్పాడో అలాగునే నమ్ముతున్నాం. ఆయన ఎలా చెప్పాడో అలాగునే. అందుకు నీకు మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి. రెడీగా ఉన్నారా? వింటారా? దేవుడు వాక్యం అంటే ఎంతమందికి ఇష్టం? ఆమేన్. హల్లెలూయా. ఐ వాంట్ టు షో ఇట్ ఫ్రమ్ ద ప్రాఫెట్. ప్రవక్త యొక్క వర్తమానంలో నుండే నేను చూపించకూడతానా? అందుకే మీరు జాగ్రత్తగా వినాలని నేను కోరుతా ఉన్నాను. ఆమేన్ అంటారా? ఇంకా మిగతా పుస్తకాలు దొరకలేదా బ్రదర్ నీకు? లేవా? యేసుక్రీస్తు ప్రత్యక్షత అనేది ఇవి కాకుండా, సంఘకాలలే కాకుండా ఇంకా లేవా? ఉన్నాయా? అదే యేసుక్రీస్తు ప్రత్యక్షత 60వ నెల 12వ నెల 60వ సంవత్సరం 12వ నెల 4వ తారీఖు ఉదయం చెప్పిన మెసేజ్ ఉంటుంది.
సరే, ఇది నా దగ్గర ఇంగ్లీష్లో ఉంది. ప్రకటన 1వ అధ్యాయము 7వ వచనం. దీని గురించి ప్రవక్త 1960లో ప్రవక్త బ్రెన్హామ్ గారు చెప్తున్నది మనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 7వ వచనాన్ని తీసుకొని ప్రవక్త బ్రెన్హామ్ గారు ఏం చెప్పారో చూద్దాం. బ్రదర్, ఈ ఫ్యాన్ బంద్ చేయండి, ఎవరైనా ఒకళ్ళు వచ్చి. ఆయన మెసేజ్ పేరు ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. 1960 డిసెంబర్ 4వ తారీఖున ఉదయం చెప్పాడు. డిసెంబర్ 4 ఉదయం. ఒకసారి నువ్వు దాంట్లో బ్రదర్ వేస్తే మంచిది. 1960 డిసెంబర్ 4, పారాగ్రాఫ్ 292, 292 పారాగ్రాఫ్. జాగ్రత్తగా వినండి. నౌ లెట్స్ టేక్ ద వీల్ ఆఫ్ జస్ట్ ఫర్ ఎ ఫ్యూ మినిట్స్. నౌ ఇప్పుడు కొద్దిగా మనము ముసుగు తీద్దాము కొన్ని నిమిషాలకు. ద లార్డ్ హెల్పింగ్ అస్. ప్రభువు సాయం చేస్తున్నాను. సాయం ద్వారా మనము మన కళ్ళకున్న ముసుగును తీద్దాం. 292 మన కళ్ళకున్న ముసుగును తీద్దాం. బిహోల్డ్ ఈ కమత్ విత్ క్లౌడ్స్. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుచున్నాడు. హీ కమత్ విత్ క్లౌడ్స్. ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, లేదా మేఘముల మీద వచ్చుచున్నాడు, మేఘములతో వచ్చుచున్నాడు. నావ్ 293 పారాగ్రాఫ్. నావ్ ఇప్పుడు హౌ ఈజ్ కమింగ్ విత్ క్లౌడ్స్. ఆయన ఎలాగ వస్తున్నాడు? మేఘములతో. వాట్ కైండ్ ఆఫ్ క్లౌడ్? ఎలాంటి రకమైన మేఘము? క్లౌడ్స్ ఆఫ్ గ్లోరీ, మహిమ యొక్క మేఘములు. నాట్ వన్ ఆఫ్ దీస్ థండర్ హెడ్స్ రెయిన్ క్లౌడ్, బట్ క్లౌడ్స్ ఆఫ్ గ్లోరీ. ఈ ఉరుములతో ఉండే, ఈ ఉరుములతో వచ్చే మేఘాలో, లేకపోతే వర్షములో వచ్చే మేఘాలో కాదు, కానీ ఇది మహిమ యొక్క మేఘములు. 294 పారాగ్రాఫ్. You will watch what kind of a cloud he was enshrouded in when Peter and them saw his vision on Mount Transfiguration. మీరు గమనించగలరు ఆయన ఎలాంటి రకమైన మేఘమును పేతురు మరియు వారు ఆ మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్ అంటే ఆ రూపాంతర కొండపైన ఆయన దర్శనమును చూసినప్పుడు ఎలాంటి రకమైన మేఘమును ఆయన కమ్ముకొని ఉన్నారో మీరు చూడవచ్చు. ఏ క్లౌడ్ ఓవర్ షాడోడ్ హిమ్. ఒక మేఘము ఆయనను కమ్ముకొని ఉన్నది. మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఈ మధ్యలోనే ప్రసంగం చేసిన నేను, గుర్తుందా నీకు? ప్రవక్త ఏమని చెప్పిండు? అది రిహార్సల్ అన్నాడు ఆయన. ఏమన్నాడు? రిహార్సల్, ముందు ప్రదర్శన. దేనికోసం? రెండవ రాకడ కోసం. చూసిలా మీరు ఇదివరకు మెసేజ్? అరే ఈ మధ్యలోనే చెప్పాను, అప్పుడే మర్చిపోయిలే. వినండి మీరు కావాలంటే. ఇట్స్ ఎ రిహార్సల్ అన్నాడు. మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్, అదే ఆ రూపాంతర కొండపైన జరిగిన సంఘటన చెప్పానుగా నేను. అక్కడ 3 సాక్షులు, పేతురు, యోహాను, యాకోబులు. అలానే యేసు అక్కడ రూపాంతరం చెందాడు. మోషే, ఏలియాలు వచ్చారు. మోషే నిద్రించిన వధువుకి, 7 సంఘకాలలో నిద్రించిన వధువుకి, మరియు ఏలియా సజీవంగా ఎత్తబడిన వధువుకి. 7వ సంకాలంలో సజీవంగా ఎత్తబడిన వధువు ఉన్నదా? మరణం రుచి చూడకుండా. మరి మోషే గురించి కూడా చెప్పాను నేను, ఆల్రెడీ ఆయన లేచాడని కూడా. ఆయన బండపైన చివరిసారిగా ఇజ్రాయెల్ చూసింది ఎక్కడ? చివరిసారిగా బండపైన చూశాడు. కరెక్టేనా? మోషేను చివరిసారిగా ఇజ్రాయెల్ ఎక్కడ చూశారు? ఆ బండపైన. ప్రవక్త అన్నాడు ఆ బండ క్రీస్తు అయి ఉన్నాడు. ఆ బండపైననే ఆయన మరణించాడు. నేను కూడా క్రీస్తులో మరణించగోరుతున్నాను అన్నాడు. తర్వాత దేవదూతలో చేంజ్ చేశారు ఆయన శరీరాన్ని. వాళ్ళే తీసుకుపోయి సమాధి చేశారు. కానీ ఆయన తిరిగి లేచాడు ఆయన. అందుకే ఆయన సమాధి ఎవరికి దొరకలేదు. ఎందుకంటే తిరిగి లేచాడు ఆయన. తిరిగి లేచి కొన్ని వందల సంవత్సరాల తర్వాత
అదిగో మళ్ళీ ఎక్కడ కనబడతా ఉన్నాడు? ఆ వాగ్దాన దేశమై ఉన్న ఇజ్రాయెలులోని ఎత్తైన కొండపైన మత్తయి సువార్త 17వ అధ్యాయంలో రూపాంతర కొండపైన కనబడుతున్నాడా లేదా ఆయన? ప్రవక్త ఏమన్నాడు? పునరుద్ధానులైన వధువుకి 7 సంఘకాలంలో చనిపోయి ప్రభువులో నిద్రించి బండపైన నిద్రించి, బండెవరు? యేసుక్రీస్తులో నిద్రించి తిరిగి లేచిన వధువుకి మోషే సాదృశ్యంగా ఉన్నాడన్నాడు. ఇప్పుడు ప్రవక్త ప్రకటన 1వ అధ్యాయాన్ని 7వ వచనాన్ని దేంతో పోలుస్తున్నాడు? మత్తయి ఉందా? ఆ బుక్ ఉందా? సేమ్ బుక్కా? థ్యాంక్ యూ. ఒక్క నిమిషం నేను ట్రై చేస్తాను. ఇది కాదు బ్రదరు, ఇది సాయంత్రం చెప్పిన మెసేజ్ అనుకుంటా, ఉదయం చెప్పింది కాదు. ఇది డిసెంబర్ 4 కానీ ఉదయం చెప్పిన మెసేజ్ ఉంటుంది, సాయంత్రం చెప్పిన మెసేజ్ ఉంటుంది. 2 మెసేజ్లు ఉంటాయి. కాదు, సరే మనం ఇంగ్లీష్లో చదువుదాం డైరెక్ట్గా, ఇంకా బెటర్. ఏమంటున్నాడు ప్రవక్త ఇప్పుడు ఇక్కడ? మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్ అంటే రూపాంతరపు కొండ గురించి మాట్లాడతాడు. ఎ క్లౌడ్ ఓవర్షేడ్ హిమ్, ఒక మేఘం ఆయనను కమ్ముకొని ఉన్నది. హిజ్ రేమెంట్ షైన్డ్, ఆయన వస్త్రములు వెలిగినవి, ప్రకాశించినవి. హీ వాజ్ ఎన్స్ట్రోడెడ్ విత్ ఎ క్లౌడ్, ద పవర్ ఆఫ్ గాడ్. ఒక మేఘముతో ఆయన కమ్మబడి ఉన్నాడు, దేవుని యొక్క శక్తి. 295 పారాగ్రాఫ్ పైకి రా. ఓ వి గెట్ టు దట్ ఓవర్ హియర్ ఇన్ దీస్ చర్చెస్. ఇప్పుడు మనం అక్కడ ఈ సంఘకాలాల్లో అక్కడికి మనము వస్తూ ఉన్నాం. ఐఎమ్ టెల్లింగ్ యూ, నేను మీకు చెబుచున్నాను, ఇట్ జస్ట్ టెకిల్స్ మై ఇన్నర్ మోస్ట్ బీయింగ్. ఇది నా అంతరంగ పురుషుణ్ణి ఇది ఒక్కసారి అది 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 టికిల్స్ అంటే ఒకసారి లేచున్నట్లుగా చేసినది. ది థింక్ ఆఫ్ ఇట్, దీని గురించి ఆలోచించినప్పుడు వాట్ ఈజ్ ఈస్ కమింగ్, ఆయన రాకడ ఏమిటి? ఐ సీ దిస్ డే దట్ వేర్ వీఆర్ లివింగ్, వేర్ నథింగ్, నో హోప్స్ లెఫ్ట్ బట్ ఈస్ కమింగ్. ఈరోజు ఈ దినం మనం చూస్తున్నామని, ఏ రోజులో మనం జీవిస్తున్నామో ఏది మిగిలి లేదు, ఏ నిరీక్షణ లేదు, కేవలము ఆయన రాకడ మాత్రమే ఉన్నదిగా. 296 పారాగ్రాఫ్. నౌ వి విల్ క్విక్లీ గెట్ దిస్. నౌ రిమెంబర్, ఇప్పుడు మనం దీన్ని త్వరగా చూసేద్దాము. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఎవ్రీ ఐ షల్ సీ హిమ్, ప్రతి నేత్రము ఆయనను చూచును. నౌ దట్ వాజన్ ద ర్యాప్చర్ దెన్, వాజ్ ఇట్? అది ఇప్పుడు ఎత్తబడుట కాదు. నేను ఎప్పుడో చెప్పిన, 2వ రాకడ వేరు, ఎత్తబడుట వేరు. అర్థమైంది అందరికీ? సో ఎత్తబడుటప్పుడు ఎవరు చూడరు కదా, అకస్మాత్తుగా సంఘము అదృశ్యమైపోతుంది కదా, రెప్పపాటున మార్పు చెంది వెళ్ళిపోతాం కదా మనం. ఎత్తబడి ఎవరైనా చూస్తారా? ఎవరో తెలియదు ఎత్తబడి జరిగింది, కానీ రాకడ చూస్తారు. దట్ వాజన్ ద ర్యాప్చర్ దెన్. అప్పుడు అది ఎత్తబడుట కాదు. వాజ్ ఇట్? అది ఎత్తబడుట? కాంగ్రిగేషన్ సేస్ నో, జనసమం కాదు అని చెప్పింది. సి, చూసారా? వాజన్ ద ర్యాప్చర్, ఎత్తబడుట కాదు. ఇట్ వాజన్ ద ర్యాప్చర్, అది ఎత్తబడుట కాదు. వాట్ వాజ్ హీ స్పీకింగ్ టు? ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడు? ద సెకండ్ కమింగ్. దేని గురించి? 2వ రాకడను గురించి. And they also which pierced him, all the kingdoms of the earth shall wail because of him. మరియు ఆయనను పొడిచిన వారును
చూచెదరు, భూచంద్రులు ఆయన చూచి రొమ్ము కొట్టుకొందురు. 290 పారాగ్రాఫ్. నౌ వీ విల్ గో బ్యాక్ అండ్ గెట్ సమ్ హిస్టరీ. ఇప్పుడు మనం కొంచెం వెనకకు వెళ్ళి కొంత చరిత్రను చూసుకుందాం. లెట్స్ గో బ్యాక్ టు జకరియా. జకరియా గ్రంథానికి వెళ్దాం. గెట్ ద 12th చాప్టర్ ఆఫ్ జకరియా. జకరియా 12వ అధ్యాయం చూద్దాం. జకరియా, ఆల్ రైట్. అండ్ ద లార్డ్ యాడెడ్ టు ద చర్చ్ డైలీ సచ్ యాస్ వుడ్ బి సేవ్డ్. మరియు ప్రభు ప్రతి దినము రక్షించబడుతున్న వారిని సంఘములో చేర్చాడు. హౌ థ్యాంక్ఫుల్ వీఆర్ ఫర్ ద గుడ్ రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క ఈ మంచి ప్రత్యక్షతను బట్టి మనం ఎంత కృతజ్ఞులమై ఉన్నాం. మనం ఆర్ఎంట్ యు హ్యాపీ ఫర్ హిమ్? ఆయన కొరకు మీరు సంతోషంగా లేరా? Now we will get this into book form just as quick as we possible can. దీనిని మనము పుస్తక రూపములోనికి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చేద్దాం. అదే 7 సంకల్పాలు రాసాడు కదా ప్రవక్త. ఆయన బోధిస్తున్నప్పుడు దాని బుక్లో కూడా తీసుకొస్తానని చెప్పాడు ఆయన రాయట్లో. టు ద పీపుల్, ప్రజల యొద్దకు. దెన్ యూ కెన్ హ్యావ్ ఇట్ అండ్ టు రీడ్ ఇట్ ఇన్ ద క్వైట్ ఆఫ్ యువర్ రూమ్ అండ్ థింగ్స్ అండ్ స్టడీ అవుట్ యువర్ సెల్ఫ్. ఆల్ రైట్. అప్పుడు మీరు మీ రూమ్లో కూర్చొని దాన్ని చక్కగా నెమ్మదిగా చదివి మరి దానిని ధ్యానించి మీకు మీరు ధ్యానించుకోవచ్చు. సరే, మంచిది. జకరియా, ద 12th చాప్టర్ నౌ ఆఫ్ జకరియా, 12వ అధ్యాయంలోని జకరియా గ్రంథం. అండ్ వి వాంట్ దిస్ రియలీ ప్రేయర్ఫుల్ నౌ. ఇప్పుడు నిజంగా ప్రార్థన పూర్వకంగా ఇది మనము కోరుకుంటున్నాం. ఐ వాంట్ టు గెట్ దిస్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. దేవుని మహిమ కొరకు ఇది మీరు పొందుకోవాలని నేను కోరుతున్నా. నౌ జకరియా 12. లెట్స్ బిగిన్ ఎట్ ద 9th verse. లెట్స్ లిసన్ క్లోజ్ నౌ. హీ స్పీకింగ్ ఆఫ్ ద కమింగ్. ఇక్కడ జకరియా 12వ అధ్యాయము 9వ వచనం నుండి ప్రారంభిద్దాము. జాగ్రత్తగా మీరు ఇప్పుడు వినండి. ఆయన రాకడ గురించి మాట్లాడుతున్నాడు. జకరియా 12, జకరియా 12. వి విల్ బిగిన్ ఎట్ ద 9 ఇన్ ద 9th verse. ఒకసారి చూద్దామా? అందరు కూడా జకరియా గ్రంథము 12వ అధ్యాయము 9వ వచనం చూడండి ఒకసారి. రైట్. ఆ కాలమున యెరూషలేము మీదకి వచ్చే అన్యజనులందరినీ నేను నశింపజేయు పూనుకొనేదను. దావీదు సంతతి వారి మీదను, 10వ వచనం, దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చే ఆత్మ నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద వాని దృష్టించి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించినట్లు, తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించినట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. వింటున్నారా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ కొటేషన్ రా. రైట్, పైకను. ఇక్కడ ప్రవక్త జకరియా 12వ అధ్యాయం 9వ వచనం చదవడం మొదలుపెట్టాడు. జకరియా ప్రాఫెసింగ్ 487 years బిఫోర్ ద కమింగ్ ఆఫ్ క్రైస్ట్. జకరియా ప్రవచిస్తున్నాడు 487 సంవత్సరాల ముందు, క్రీస్తు ఒక రాకడకు ముందు. జకరియా 487, 487, 487 సంవత్సరాల ముందు క్రీస్తు ఒక రాకడకు ముందు ప్రవచిస్తున్నాడు. ఇది ప్రవక్త చదివింది. ఇప్పుడు మనం చదివిందంతా 301 పారాగ్రాఫ్. పైకి రాని బ్రదర్, 301 పైకి రాని. నౌ వెన్ ఈస్ ద గాస్పెల్ రిటర్నింగ్ ద జూస్. ఇప్పుడు సువార్త యూదుల యొద్దకు ఎప్పుడు మరలును, ఎప్పుడు తిరుగును? వెన్ ద డే ఆఫ్ ద జెంటైల్ ఈస్ ఫినిష్డ్. అన్యజనుల యొక్క దినము ముగించబడినప్పుడు. ద గాస్పెల్ ఈజ్ రెడీ, గో టు ద జ్యూస్. ఇప్పుడు సువార్త సిద్ధంగా ఉన్నది యూదుల యొద్దకు వెళ్ళడానికి. if I could just foretell you a little something that's fixing to happen right here. ఇప్పుడు నేను ఒక జరగబోయే ఒక విషయాన్ని నేను మీకు ముందుగానే మీకు చెప్పగోరుతున్నాను. See, right in this day. చూడండి, ఇప్పుడు ఈ దినమున జరగబోయేదాన్ని. You see, it's fixing to happen. మీరు చూడండి, అది జరగబోతూ ఉన్నది. అది we get in the church age. దాన్ని మనం సంఘకాలములో పొందుకుంటున్నాం.
దిస్ గ్రేట్ థింగ్ ఈస్ ఫిక్సింగ్ టు హ్యాపెన్. ఈ గొప్ప కార్యము జరగబోవడానికి నిర్ణయించబడి ఉన్నది. జాగ్రత్త వినండి. విల్ క్యారీ ఓవర్ టు రెవల్యూషన్ 11 అండ్ పికప్ దోస్ 2 prophets, Elijah and the Moses, రిటర్నింగ్ బ్యాక్ అగైన్ ఫర్ ద జ్యూస్. ఇది ముందుకు మోసుకొని పోయి ప్రకటన 11లో మరి ఆ ఇద్దరు ప్రవక్తలను తీసుకొని ఏలియా మరి మోషే తిరిగి యూదుల యొద్దకు తిరిగి వస్తున్నారు వాళ్ళు. వీఆర్ రెడీ ఫర్ ఇట్. దాని కొరకు మనం సిద్ధంగా ఉన్నాం. ఎందుకు? మనం వెళ్ళిపోవాలి కదా. ఎవ్రీథింగ్ ఈజ్ సెట్టింగ్ ఇన్ ఆర్డర్, జస్ట్ రెడీ. ప్రతిదీ క్రమములో పెట్టబడి ఉన్నది, కేవలం సిద్ధంగా ఉన్నది. దిస్ జెంటైల్ మెసేజ్ యాజ్ ద జ్యూస్ బ్రాట్ ఇట్ టు ద జెంటైల్స్. వినండి ఇక్కడ, దిస్ జెంటైల్ మెసేజ్, ఈ అన్యుల వర్తమానం యాజ్ ద జ్యూస్ బ్రాట్ ఇట్ టు ద జెంటైల్స్, యూదులు అన్యుల యొద్దకు తీసుకొచ్చినట్లుగా. మొదటి సువార్త ఎవరి దగ్గర నుండి వచ్చింది? అపోస్తలులందరూ యూదులేనా? మొదటి రాకడ యూదులనే జరిగిందా? యూదా దేశంలోనే జరిగిందా? ఇజ్రాయెల్ దేశంలోనే. యూదుల దగ్గర నుండి ఎవరికి వచ్చింది సువార్త? అదే అంటాడు ప్రవక్త. ఈరోజు మనం కలిగిన ఈ సువార్త, as Jews brought it to the Gentiles, the Gentiles will take it right back to the Jews again. ఇప్పుడు అన్య జనులు మరలా తిరిగి దానిని యూదుల యొద్దకు తీసుకెళ్ళును. అండ్ ద ర్యాప్చర్ విల్ కమ్, మరియు ఎత్తబడుట వచ్చును. సరే, ఇది అర్థమైందా మీకు? ఈ స్టేట్మెంట్, ఆ స్టేట్మెంట్ అర్థమేంటి చెప్పండి? యూదుల దగ్గర నుండి ఇజ్రాయెల్ దగ్గర నుండి ఎలాగైతే సువార్త వర్తమానము అన్యజనుల దగ్గరకు వచ్చిందో, అన్యజనుల నుండి ఇప్పుడు ఈ వర్తమానము ఎవరి దగ్గరికి వెళ్తుందట? యూదుల దగ్గరికి వెళ్తుంది అన్నాడు. ఇప్పుడు మనము ప్రకటన 10వ అధ్యాయమే ఈ కాల వర్తమానం. ప్రకటన 10లో ఇద్దరు వర్తమానికులు ఉన్నారు. ఒక ఆయన బలిష్ఠుడైన వేరొక దూత. ఎక్కడి నుండి వస్తున్నాడు? పరలోకము నుండి. ఎందుకు వేరొక దూత అని ఉంది అక్కడ? ఎందుకంటే ఆల్రెడీ భూమి పైన 7వ దూతున్నాడు కాబట్టి. ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనంలో పరలోకము నుండి వేరొక దూత, బలిష్ఠుడైన వేరొక దూత ఎందుకు వస్తున్నాడని రాశాడంటే వేరొక దూత అని. బ్రదర్ బ్రానమ్ ఏమని చెప్పాడంటే ఆల్రెడీ 7వ దూత భూమిపైన ఉన్నాడు కాబట్టి ఆయన వేరు ఈయన వేరని చెప్పడానికి. ఏది? ప్రకటన 10లో వస్తున్నా ఇదిగో ఈయన వేరు, ఇదిగో ప్రకటన 10:1లో వస్తున్న ఈయన వేరు, ప్రకటన 10:7లో ఉన్న 7వ దూత వేరని. ఇది నేను ఇవ్వలేదు వివరణ, ప్రవక్తనే ఇచ్చాడు. ఆల్రెడీ మీకు చూపించిన నేను, కావాలంటే మళ్ళీ చూపిస్తాను నేను. ఆయన వేరు ఈయన వేరు. ఎవరెవరైతే బ్రెన్నామ్నే క్రీస్తుగా నమ్ముతున్నారో, ఎవరెవరైతే విలియం బ్రెన్నామ్నే క్రీస్తుగా నమ్ముతున్నారో వాళ్ళందరూ మోసపోయారు. వాళ్ళందరికీ దయ్యాలు పట్టినాయి. వాళ్ళందరూ దురాత్మలతో నింపబడ్డారు. పాతాళ లోకం యొక్క రాజు ఇప్పుడు వాళ్ళు అభిషేకం కలిగి ఉన్నాడు. నిజం చెప్తాను నేను. ఎందుకంటే బలిష్ఠుడైన దూత వేరు. ఈ బలిష్ఠుడైన దూత ఎవరు? క్రీస్తు. 7వ దూత ఎవరు? విలియం బ్రెన్నామ్. ఆయన బలిష్ఠుడైన దూతగా పరలోకం దిగి వస్తున్నప్పుడు 7వ దూత భూమిపైన ఉన్నాడని మీరు చూడండి అని 45వ పారాగ్రాఫ్లో ఎడమానే వర్తమానములో 7 సంకాలాలు 7 ముద్రలకు మధ్యలో ఎడమానే వర్తమానములో ఆయన ఏమని చెప్పాడు? 45వ పారాగ్రాఫ్లో ఈ దూత వేరు ఆ దూత వేరు. క్రీస్తు ఇప్పుడు పరలోకము నుండి బలిష్ఠుడైన దూతగా దిగొస్తున్నప్పుడు 7వ దూత భూమిపైన ఉన్నాడని మీరు గుర్తించండి అన్నాడు ఆయన. ఆ రాకడ సమయములో 7వ దూత భూమిపైన ఉన్నాడు అన్నాడు ఆయన. రాకడ అన్నాడు ఆయన. చాలా మంది అడుగుతుంటారు ఎక్కడ ఉన్నాడు ప్రవక్త రాకడ? అది ఒక కళ్ళు కనబడతలేదా గుడ్డోడా? ఎడమానే వర్తమానంలో 45వ పారాగ్రాఫ్లో అది రాకడ అన్నాడు ఆయన. ప్రకటన 10ని రాకడ అన్నాడు అక్కడ. కనబడతలేదారా గుడ్డోడా?
ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్త వినండి. ఇప్పుడు ఈయన వర్తమానం, బలిష్ఠుడైన వేరొక దూత, పరలోకమును దిగొచ్చిన వాడు, వర్తమానము వర్తమానికుడు. దూత అంటే వర్తమానికుడు, బలిష్ఠుడైన దూత, బలిష్ఠుడైన వర్తమానికుడు. ఏడవ దూత, దూత అంటే వర్తమానికుడు, మళ్ళీ ఏడవ వర్తమానికుడు, ఏడవ సంకాలానికి ఏడవ వర్తమానికుడు. అర్థమైందని అన్నది. ఇది రెండవ రాకడ. ప్రకటన 10:1, మరి ఇక్కడ ప్రకటన 1:7. ప్రవక్త రెండవ రాకడ అన్నాడా లేదా? అక్కడ బాగా వినండి, నేను చెప్పేది ఇది. ప్రవక్త ఎప్పుడు అబద్ధం చెప్పాడు, కరెక్ట్ చెప్తాడు ఆయన. నీకు అర్థం కాకపోతే అది నీకు అబద్ధమవుతుంది. ప్రత్యక్షత రాకపోతే నీకు అది అర్థం కాకపోతే అంతా ఆయన చెప్పింది తప్పనిపిస్తుంది నీకు. కానీ ప్రవక్త ఎప్పుడు తప్పు చెప్పాడు. అది రెండవ రాకడ అన్నాడు, అది ర్యాప్చర్ కాదన్నాడు. మళ్ళీ ర్యాప్చర్ అయిపోయింది 1963లో రాకడ వచ్చింది, ర్యాప్చర్ అయిపోయింది అన్నటోళ్ళారా, ఇప్పుడు మీ బట్టలు కూడా తీస్తాను నేను. దట్ ఈస్ నాట్ ర్యాప్చర్ అన్నాడు ఆయన. అది ఎత్తబడుట కాదు అన్నాడు ఆయన. 63లో ఎత్తబట్ట జరగల, రాకడ జరిగింది. రాకడ జరిగింది, తర్వాత ఎత్తబట్ట జరగబోతున్నది. ఫస్ట్ రాకడ జరగాల, తర్వాత ఎత్తబడుట. ఏకైక మనిషి కుమారుని రాకడ, మొదటి రాకడ ఇశ్రాయేలులో జరిగినప్పుడు, యూదులకు జరిగినప్పుడు వెంటనే ఎత్తబట్ట జరిగిందా? చెప్పాలా నాకు? 33 సంవత్సరాలు జరగలేదా అక్కడ? 33 సంవత్సరాలు అనేక లేఖనాలు నెరవేరిపోయినాయా లేవా? కానీ ఏకైక మనిషికి మన పరిచర్య ఎప్పుడు కూడా ఎత్తబడుటతో ముగించబడుతుంది. యూదుల దగ్గర కూడా అదే జరిగింది కదా, ఎత్తబడుటతో ముగించబడిందా లేదా? ఏకైక మనిషి కుమారుని పరిచర్య వినబడతలేదు నాకు. ఏకైక మనిషి కుమారుని పరిచర్య, ది సన్ ఆఫ్ మ్యాన్ మినిస్ట్రీ, అదిగో పునర్ధానముతోను, మృతుల పునర్ధానముతోను, భూకంపము, మృతుల పునర్ధానము మరియు ఎత్తబడుటతో ముగించబడుతుంది. ఇప్పుడు కూడా రెండవ రాకడలో ప్రకటన 10:1 బలిష్ఠుడైన వేరొక దూతగా క్రీస్తు ఏకైక మనిషి కుమారుడిగా దిగి వస్తున్నాడు ఆయన. ఎలా 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 ఏకైక మనిషి కుమారుడిగా దిగి వస్తున్నాడు ఆయన. ఇప్పుడు అది దేంతో ముగించబడాలి? ఈ రాకడ కూడా మళ్ళీ ఎత్తబడుటతోనే ముగించబడాలి. మరలా భూకంపము, మృతుల పునర్ధానము, 7 సంఘకాలంలో నిద్రించిన వధువు పునర్ధానము, సజీవంగా నిలిచిన వధువు. అప్పుడు ఆ సమయంలో ఎవరు సజీవంగా ఉన్నారో వాళ్ళ శరీర మార్పు, వాళ్ళు వీళ్ళు కలిసి ఎత్తబడుటలో తో ఏకైక మనిషికి మన పరిచర్య అన్య జనులకు ముగించబడుతుంది. సో ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, అది పెట్టు పెద్ద కొటేషన్, ఆ కొటేషన్ పెట్టు. ఎక్కడున్నాం మనం? ఇక్కడ. దిస్ జెంటైల్ మెసేజ్, ఈ అన్యజనుల యొక్క వర్తమానం, యాజ్ ద జ్యూస్ బ్రాట్ ఇట్ టు ద జెంటైల్స్, యూదులు అన్యజనుల యొద్దకు తీసుకొచ్చినట్లుగా ది జెంటైల్స్ విల్ టేక్ ఇట్ రైట్ బ్యాక్ టు ద జ్యూస్ అగైన్. ఈ అన్యజనులు తిరిగి యూదుల యొద్దకు తీసుకొని పోవును. సరే, ప్రకటన 10:1 అన్యజనుల కోసమైన బలిష్ఠుడైన వేరొక దూతగా క్రీస్తు రెండవ రాకడలో పరలోకము నుండి వచ్చాడు. అది రెండవ రాకడ అది. కానీ నేను ఇప్పుడు ఒక కొటేషన్ చూపిస్తాను మీకు, ప్రవక్త చెప్పింది, చూస్తారా? అందులో ఏమన్నాడో తెలుసా? ముద్రలలోనే చెప్పాడు ఆ మాట. ఏమన్నాడో తెలుసా? ప్రకటన 10:1 గురించి మాట్లాడుతూ ఆయన నేరుగా యూదుల యొద్దకు వస్తున్నాడు అన్నాడు. ఆయన ఏమన్నాడు? యూదుల యొద్దకు వస్తున్నాడు అన్నాడు ఆయన. ఆమెనంటారా? ఎక్కడన్నాడు అది? 7 ముద్రలు, 7 ముద్రల పుస్తకంలో ఎడమ అనే వర్తమానం, ద బ్రీచ్ బిట్వీన్ ద 7 churches అండ్ 7 seals. ఎడమ అనే వర్తమానం. బ్రదర్ నువ్వు ముఖ్యంగా చూపించాను. ఎడమ అనే వర్తమానం 1963 3వ నెల మార్చి 17వ తారీఖున సాయంత్రం చెప్పిన మెసేజ్. మార్చి 17వ తారీఖున సాయంత్రం చెప్పాడు. ఉదయమో దేవుడు సామానతోలో దాగున్నాడని వర్తమానం చెప్పాడు. సాయంత్రమో
7 సంఘకాలములకు 7 ముద్రలకు మధ్యలో ఎడమ అనే వర్తమానం అని చెప్పాడు. ఆ వర్తమానములో ఆయన 29వ పారాగ్రాఫ్లో ఏమన్నాడో మీరే దయచేసి చూడాలని నేను కోరుతున్నాను. ఎంతమంది నమ్ముతున్నారు ప్రవక్త చెప్పింది కరెక్ట్ అని? ఎనీ డౌట్? నాకే సందేహం లేదు. ప్రకటన గ్రంథంలో 10వ అధ్యాయంలోని 7 ఉరుములప్పుడు ఈ 7 ముద్రల పుస్తకం బయలుపడెను. ప్రకటన గ్రంథములోని 10వ అధ్యాయంలోని అక్కడేగా 7 ఉరుములు వచ్చినాయి. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దంతో ఆయన ఆర్భాటించినప్పుడు 7 ఉరుములు వాటి శబ్దం. ఆ సింహ గర్జననే 7 ఉరుములు. ఆ సింహం ఆర్భాటమే 7 ఉరుములు. ప్రవక్త అంటున్నా ఆ 7 ప్రకటన 10వ అధ్యాయంలోని 7 ఉరుములప్పుడు ఈ 7 ముద్రల పుస్తకము బయలుపడెను. మీరు రాసుకునే ఎడల ఒక క్షణం మనం ప్రకటన 10వ అధ్యాయమునకు త్రిపదము కావున దానిలోనికి పోక మునుపు మీరు దాన్ని గ్రహించగలరు. ఇప్పుడు ఇది అంచకాలమందు సంభవించు కార్యం. ఇది ఎప్పుడు జరగాలి? ఇది పౌలు గారి కాలంలో కాదు, ఐరేనియస్ కాలంలో కాదు, మార్టిన్ లూథర్ కాలంలో కాదు. ఎప్పుడు జరగాలి? ఇది అంచకాలంలా, 7వ సంకాలంలా. ఇది అంచకాలమందు సంభవించు కార్యం. ఏలైనగా వినుడి, బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమును దిగొచ్చుట చూచి తిని. ఇక్కడ చూడండి, వేరొక దూత. ఇక్కడ చూడండి, అందరు బోర్డు పైన చూడండి. ఇక్కడ బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమును దిగొచ్చుట చూచి తిని. ఆయన మేఘము ధరించుకొని ఉండెను, ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉండెను. 30వ పారాగ్రాఫ్. మీరు గమనించిన ఎడల అది క్రీస్తే. మీరు గమనించిన ఎడల ఎవరు పరలోకంలో వస్తున్నది? ఎవరు? క్రీస్తు. యేసుక్రీస్తేనా? నాకు ఆ మేఘంలో కళ్ళు కనబడతలేదు, ముక్కు కనబడతలేదు, నోరు కనబడతలేదు, క్రీస్తు ముఖం కనబడతలేదు అంటే నువ్వు గుడ్డోడు కాబట్టి కనబడతలేదు నీకు. నువ్వు నీ సంఘం గుడ్డిది. అది క్రీస్తే. చూసారా? ఏలైనగా ఆయన పాత నిబంధనలో ఒడంబడిక దూతగా అంటే నిబంధన దూతగా పిలువబడెను. మరి ఇప్పుడు ఆయన నేరుగా యూదుల యొద్దకు వచ్చుచున్నాడు. ఏలైనగా సంఘం యొక్క పని సమాప్తమైపోయినది. బా ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనంలో బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము దిగి వస్తున్నప్పుడు ఆయన క్రీస్తు అని చెప్తూ ఆయన నేరుగా ఎవరి దగ్గరకు వస్తున్నాడు అంటున్నాడు. ఇప్పుడు ఆయన అదేంటి పాస్టర్ గారు? అది మనకొచ్చిన రాకడ కదా, అది 2వ రాకడ, మన రాకడ కదా, అది అన్యజనుల దగ్గరకు వచ్చిన రాకడ కదా, అది అన్యజనుల దగ్గరకు వచ్చిన రాకడ కదా. ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనము అన్యజనుల దగ్గరకు వచ్చిన రాకడనా కాదా? 1963లో నెరవేరిపోయిందా? 1963లో ఇది నెరవేరిపోయిందా? ఇది ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనమేనా? ఇది ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనమేనా? నెరవేరిపోయినదా? కానీ ఇది అన్యజనుల దగ్గరకు వచ్చిన రాకడను పట్టుకొని ఆయన ఏమంటున్నాడు? ఇప్పుడు ఆయన నేరుగా యూదుల యొద్దకు వస్తున్నాడు అంటున్నాడు. హౌ? ఎలా? ఇందాక మనం అదే చదివినాం. మనం 1960లో డిసెంబర్ 4వ తారీఖున ఆయన ఉదయం చెప్పిన ప్రసంగంలో ఏం చెప్పాడు ఆయన? అక్కడ 292 అనుకుంటే పారాగ్రాఫ్లో ఏమని చెప్పాడు ఆయన అక్కడ? ఆమేన్. అదిగో అన్యజనుల దగ్గరికి ఎలాగైతే యూదుల యొద్ద నుండి వర్తమానం వచ్చిందో ఇప్పుడు యూదుల యొద్దకు అన్యజనుల నుండి వర్తమానం వస్తుంది. అంటే అర్థమేంటిది? ఇప్పుడు ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనంలో వచ్చిన క్రీస్తు ఇప్పుడు అన్యజనుల దగ్గరికి వస్తున్నాడు. ఇప్పుడు ఇదే వర్తమానం ఎక్కడికి వెళ్ళబోతున్నది? ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనంలో ఉన్న వర్తమానము ఎక్కడికి వెళ్ళబోతున్నది? యూదుల దగ్గరికి. ప్రకటన 11లో ఉన్న ఆ 2 ప్రవక్తలు మోషే, ఏలియాలు ఇదే వర్తమానాన్ని వాళ్ళకి చెప్పబోతున్నారు. 1,44,000 మందికి, యూదులకి, ఇశ్రాయేలుకు హల్లెలూయా ఇదే వర్తమానం చెప్పబోతున్నాడు ఆయన.
సో ఇప్పుడు ప్రకటన 1:7 ఆయన మేఘారుడిగా రావడము అది రెండవ రాకడా అంటే అది అన్యజనులకు, అదే సమయంలో అది ఎవరికి? మళ్ళీ యూదులకు కూడా అది కదా? అవునా కాదా? వినబడతలేదు నాకు. ఇప్పుడు మనం సంఘకాలంలో రాసిన పుస్తకంలో చదువుదాం. ప్రాఫెట్ బోధించిన దాంట్లోనూ ప్రకటన 1:7 గురించి బోధించిన దాంట్లోనూ అది రెండవ రాకడా అని చెప్పి అది ఎట్లా రెండవ రాకడా అనేది మాట్లాడిండు ఆయన. అది అన్యజనుల యొద్ద నుండి యూదుల దగ్గరికి వెళ్తుంది అన్నాడు. ఏది? ప్రకటన 1:7. ఇప్పుడు ప్రకటన 10:1 కూడా బలిష్ఠుడైన వేరొక దూతగా క్రీస్తు దిగి వస్తున్నప్పుడు అది రెండవ రాకడా ఎవరికి? అన్యజనులకి. మనకే కదా ఆయన వచ్చింది, చేతిలో పుస్తకం పట్టుకొని, విప్పబడిన పుస్తకం పట్టుకొని, మనకే కదా. యూదులకు వచ్చినా మనకు వచ్చిండా? ముందు మనకు వచ్చిండు. కానీ ప్రవక్త అంటున్నాడు ఇక్కడ 30వ పారాగ్రాఫ్లో ఎడమానే వర్తమానములా ఆయన ముద్రలలో ఎడమన వర్తమానంలో 30వ పారాగ్రాఫ్లో ఆయన నేరుగా వర్తమానికుడిగా యూదుల యొద్దకు వస్తున్నాడు. ఆయన హీస్ డైరెక్ట్లీ కమింగ్ టు ద జ్యూస్ నౌ. ఆయన నేరుగా యూదుల యొద్దకు వస్తున్నాడు. అదేంటి? 1923లో వచ్చింది యూదులక, ఫస్ట్ అన్యజనులకు సువార్త, అన్యజనుల సువార్త ఇప్పుడు యూదులకు తిరుగుతుంది. అదే రెండవ రాకడ సువార్త వాళ్ళకు కూడా చెప్పబడుతుంది. దాన్నే ఆయన ప్రకటన 1:7 ఇదిగో ఆయన మేఘములు ధరించుకొని వచ్చును, ఆయన పొడిచిన వారు కూడా ఆయనను చూచుదురు, ఆయనను చూసి భూలోకమంతా ఏడ్చుదురు అనే దాన్ని తీసుకొని ఆయన ఎక్కడ పోయిన జకరియా 12వ అధ్యాయంలోకి వెళ్ళి 9వ వచనంలో యూదుల కోసం చెప్పబడిన, ఇజ్రాయెల్ కోసం చెప్పబడిన ప్రవచనాన్ని చూపించి ఏమంటున్నాడంటే, ఇజ్రాయెల్ యొద్ద నుండి, యూదుల యొద్ద నుండి సువార్త ఎలాగైతే, వర్తమానం ఎలాగైతే అన్యజనుల దగ్గరకు వచ్చిందో ఇప్పుడు అదే వర్తమానము అన్యజనుల దగ్గరకు వచ్చినదే ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళబోతున్నది. ఇప్పుడు రెండవ రాకడ వర్తమానం అన్యజనుల దగ్గరకు వచ్చింది. మొదటి రాకడ వర్తమానం ఇజ్రాయెల్ దగ్గరకు వచ్చింది. మొదటి రాకడ వర్తమానం ఇజ్రాయెల్ దగ్గర నుండి అన్యజనులైన మన దగ్గరికి ఎలా వచ్చిందో ఇప్పుడు రెండవ రాకడ వర్తమానం ఇజ్రాయెల్కు కాకుండా మనకు వచ్చిన, అన్యజనులకు వచ్చిన రెండవ రాకడ వర్తమానము ఇప్పుడు అన్యజనుల నుండి అది ఇజ్రాయెల్కి వెళ్ళబోతున్నది. అందుకే ప్రకటన 10:1 బలిష్ఠుడైన వేరొక దూతగా క్రీస్తు పరలోకం దిగి వస్తున్నప్పుడు ఆయన నేరుగా ఇజ్రాయెల్ దగ్గరకు వస్తున్నాడు అన్నాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఒకే లేఖనం 2 అర్థాలు ఉంటాయా? ప్రకటన 10:1 2 అర్థాలు చెప్పిన ప్రవక్త చెప్పలేదా? 2 నెరవేర్పులు చెప్పలేదా? 2 నెరవేర్పులు చెప్పలేదా? చెప్పండి, చదివించినా కదా మీకు. 2 నెరవేర్పులు చెప్తలేడు ఆయన, అటు అన్యజనులకు ఇటు ఇజ్రాయెల్. ఇప్పుడు ప్రకటన 1:7 కూడా ఆయన అది రెండవ రాకడ అన్నాడా లేదా? కానీ అది యూదుల దగ్గర కూడా వెళ్తుంది, అందుకే వాళ్ళు ప్రతి నేత్రం చూస్తుందని చెప్పిండా లేదా? సంఘకాలాలలో రాసిన పుస్తకంలో ఏం చెప్పిండో చూద్దాం. 7 సంఘకాలాలు, యేసుక్రీస్తు ఒక ప్రత్యక్షత, మొదటి పుస్తకంలో మనం ప్రింట్ చేస్తున్న పుస్తకంలో 57వ పేజీ 83వ పారాగ్రాఫ్. 83వ పారాగ్రాఫ్, ప్రకటన 1:7 ఇదిగో ఆయన మేఘారుడే వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం ఆయన చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందరు, అవును ఆమేన్. 84వ పారాగ్రాఫ్, ఆయన వచ్చుచున్నాడు, యేసు వచ్చుచున్నాడు, దేవుడు వచ్చుచున్నాడు, ప్రవక్త వచ్చుచున్నాడు, యాజకుడు మరియు రాజు వచ్చుచున్నాడు. ఇవన్నీ అన్యజనులకు జరిగిందా లేదా? ప్రకటన 10:1 మంచి కూర్చో. ప్రకటన 10:1 ఆయన రాజుగా వచ్చాడు, యాజకుడుగా వచ్చాడు, ప్రవక్తగా, ఏకైక మనిషి కుమారుడు. మనిషి కుమారుడు అంటే ప్రవక్త కదా, ఏకైక మనిషి కుమారుడిగా వచ్చాడు.
ఎట్లెట్లు వచ్చాడు చెప్పండి? ఏకైక మనిషి కుమారుడుగా వచ్చాడు. ప్రకటన 10:1 అన్ని జనులకు రాజుగా సింహంగా వచ్చాడు. కరెక్టేనా? మెల్కీసెదెకుగా యాజకుడిగా వచ్చాడు. సేమ్ ఇప్పుడు మనకి ఏదైతే వచ్చిందో అదే ఇప్పుడు ఇజ్రాయెల్కి కూడా ఇదే వర్తమానం తీసుకొని పోబడుతుంది. వాళ్ళకేమి మళ్ళీ ప్రకటన 10:1 జరగదు. బాబు నేను ఇక్కడ చెప్పేది జాగ్రత్తగా వినాలి. మొదటి రాకడ ఇజ్రాయెల్లో జరిగినప్పుడు వింటున్నారా? ఆయన ఏకైక మనిషి కుమారుడుగా వచ్చాడు వాళ్ళ దగ్గరికి. గొర్రెపిల్లగా వధించబడ్డాడు ఆయన. ఆ వర్తమానమే మన దగ్గరకు వచ్చింది. ఆ సువార్తనే ఇజ్రాయెల్ దగ్గర ఉన్న అన్యజనులకి. అంతేగాని మళ్ళీ మన దగ్గర కూడా ఆయన గొర్రెపిల్లగా వధించబడ్డా? మళ్ళీ మనకు కూడా మొదటి రాకడ జరిగిందా? మొదటి రాకడ మనకు మొదటి రాకడ జరిగిందా? యేసుక్రీస్తు మనకు కూడా కన్యక గర్భంలో జన్మించాడా? మళ్ళీ జరిగిందా? అది ఆ వర్తమానం వచ్చింది మన దగ్గరికి. యూదుల యొద్దనున్న వర్తమానము మన దగ్గరికి అన్యజనుల దగ్గరికి వచ్చింది. మొదటి రాకడ. ఇప్పుడు రెండవ రాకడ యూదులకు జరగలే, మనకు జరిగింది. యాజకుడిగా వచ్చాడు ఆయన, ప్రధాన యాజకుడిగా. అందుకే ఎవరి మెల్కీసెదెక్ అడిగాడు ప్రవక్త. మెసేజ్ పేరు హూ ఇస్ దిస్ మెల్కీసెదెక్? ఎవరి మెల్కీసెదెకు? ప్రధాన యాజకుడు, రాజు, సింహంగా వస్తా ఉన్నాడు రాజు, ఏకైక మనిషి కుమారుడు, మేఘం ధరించుకొని ఏకైక మనిషి కుమారుడిగా. ఇప్పుడు ఇదే వర్తమానాన్ని అన్యజనుల దగ్గర వచ్చిన ఇదే వర్తమానం, రెండవ రాకడ వర్తమానాన్ని ప్రకటన 11వ అధ్యాయంలో యూదుల దగ్గరికి పంపబడుతున్న ఇద్దరు సాక్షులు, ఇద్దరు ప్రవక్తలు. పేర్లు ఏం పేరు? వాళ్ళ ఇద్దరు పేరు మోషే, ఏలియాలు. వాళ్ళు ఇదే వర్తమానాన్ని ఏం చేస్తారంటే 1,44,000 మంది ఏర్పరచబడిన వాళ్ళు యూదులలో వాళ్ళకి ఈ వర్తమానం బోధిస్తారు. ఏమని? రాజు వచ్చుచున్నాడు, యాజకుడు వచ్చుచున్నాడు. ఏమాన్? మనకిప్పుడు వచ్చుచున్నాడని చెప్తాను మనం. వాళ్ళు ఏం చెప్తారు? వచ్చి ఉన్నాడు. ఆయన వచ్చుచున్నాడు, యేసు వచ్చుచున్నాడు, దేవుడు వచ్చుచున్నాడు, ప్రవక్త వచ్చుచున్నాడు, యాజకుడు మరియు రాజు వచ్చుచున్నాడు, సర్వంలో సర్వం వచ్చుచున్నాడు. అవును ప్రభువైన యేసు త్వరగా రమ్ము. ఆమేన్. ఆయన వచ్చుచున్నాడు. ఆయన మేఘములలో వచ్చుచున్నాడు, మహిమా మేఘములలో వచ్చుచున్నాడు. రూపాంతర కొండ మీద ఆ విధంగానే ఆయన కనబడెను. ఇక్కడ కూడా ఏం రాస్తా ఉన్నాడు ఆయన? రూపాంతర కొండ గురించి ఆల్రెడీ మనం చూసుకున్నాంగా. ఏమని చెప్పిండు ప్రవక్త రూపాంతర కొండ గురించి? అది రెండవ రాకడకు ముందు ప్రదర్శన. మొదటి రాకడలోనే రెండవ రాకడకు ముందు ప్రదర్శనగా రూపాంతర కొండ పైన మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రవక్త చెప్పిన ప్రకారం చూపించాడా లేదా? ఇప్పుడు మళ్ళీ ప్రవక్త ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఈ వచనాన్ని తీసి రూపాంతర కొండ పైన. హల్లెలూయా. రూపాంతర కొండ మీద ఆ విధంగానే ఆయన కనబడెను. దేవుని శక్తి ఆయనలో ఇమిడి ఉన్నట్లుగా ఆయన వస్త్రములు ప్రకాశించుచుండెను. ప్రతి నేత్రమైన చూచును. అనగా ఇది ఎత్తబడుట కాదని అర్థం. అక్కడ కూడా చెప్పిండు కదా, రాకడది ఎత్తబడుట కాదది. పాయింట్ అర్థమవుతుందా? ఎందుకంటే ఎత్తబడుట వేరు, రాకడ వేరు. ఒరే బాబు, ఇట్లా వచ్చుడుతో అట్లా పోయేది కాదు రెండవ రాకడ. ముందు ఆయన రావాలా, రాజుగా, సింహముగా రావాలా, ఆయన ఏకైక మనిషి కుమారుడిగా, ప్రధాన యాజకుడిగా, పండుగలు 7 పండుగల ప్రకారముగా 6వ పండుగలో 7వ నెలలోని 2వ పండుగ. మొదటి నెల నుండి లెక్క పెడితే అది 6వ పండుగ. కానీ 7వ నెలలో 3 పండుగలు ఉన్నాయి కదా. మొదటి నెలలో 3 పండుగలు, ఇజ్రాయెల్కు 7వ నెలలో 3 పండుగలు. మొదటి నెల ఏదైతే ఉందో అది మార్చ్ ఏప్రిల్లో వస్తుంది వాళ్ళకు. మరి 7వ నెల ఏదైతే ఉందో అది సెప్టెంబర్ అక్టోబర్లో వస్తుంది వాళ్ళకు. కరెక్టేనా?
అప్పుడు అది 7వ నెలలో 2వ పండుగ ఏంటిది? ప్రాయశ్చిత పండుగ. ప్రాయశ్చిత పండుగలో ఏం జరుగుతుంది? 2వసారి సంవత్సరానికి 2 సార్లు ప్రధాన యాజకుడు ఆవరణంలోనికి వస్తాడు. 2వసారి మళ్ళీ ఆవరణంలోకి వస్తాడు. లోపలి మొదటిసారి తెరలోనికి వెళ్ళిపోయాడు, అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోయాడు మధ్యవర్తిత్వం చేయడానికి. తెర లోపల ఉన్నాడు అక్కడ. ఇప్పుడు తెరను దాటుకొని బయటికి రావాలైనా, తెరలు దాటుకొని బయటికి రావాలైనా. ఇప్పుడు ఆయన తెరలు దాటుకొని బయటికి వస్తున్నప్పుడు మళ్ళీ ఆవరణానికి వస్తున్నాడు, మొదటి స్థలానికి. ఎందుకు? ఆవరణాన్ని శుద్ధి చేయడానికి. సో ఇప్పుడు ఈ రాకడ ఏమేమి రాకడై ఉండాలి? ఇది ఏకైక మనిషి కుమారుడు అంటే పక్షిరాజు, ప్రవక్త, మరియు యాజకుడు, ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు, మరియు రాజు, సింహము రాజు. నీ రాకడ నీకు అర్థం కాకపోతే నీ పని అయిపోయినట్టే. నీ రాకడ ఎత్తబడుట వేరు. మళ్ళీ ప్రవక్త అదే అంటున్నాడు, ఇది ఎత్తబడ్డ కాదు. ఇది ఎందుకు? ఏకైక మనిషి కుమారుడుగా వచ్చిన తర్వాత ఎత్తబడుట చివరిలో ఉంటుంది ఆయన పరిచర్యల. ఇప్పుడు జరగబోతుంది ఎత్తబడుట. ఎవరెవరైతే మా పైన అబద్ధ ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరి నాలుకలకు జాగ్రత్త. అబద్ధము చెప్పే నీ నాలుకను దేవుడు కోసేస్తాడు. ఎత్తబడుట అయిపోయిందని మేము చెప్పట్లేదు. మేము ఇక్కడ మొదటి నుండి చెప్పలేదు, ఇప్పుడు చెప్పట్లేదు. రాకడ జరిగింది, రాకడలో ఉన్నాం మనం ఇప్పుడు. అది 63లో జరిగింది. అది 63 నుండి 1963 నుండి 2025 వరకు మనము 2వ రాకడ నెరవేర్పులో ఉన్నాం మనం ఇప్పుడు. ఆర్భాట వర్తమానం నెరవేర్పులో ఉన్నాం మనం ఇప్పుడు. త్వరలోనే ప్రధాన దూత శబ్దము, దేవుని బూరతో ఈ 2వ రాకడ ఎత్తబడుటతో. దేవుని బూర ఏంటిది? ఎత్తబడుట. దాంతో ముగించబడబోతున్నది. ఎత్తబడుట సీక్రెట్. ఎత్తబడుట ప్రతి నేత్రం చూడదు. ఆయన మధ్యాకాశంలో మహిమ శరీరంలో వస్తాడు. ఆవిడ ప్రతి నేత్రం చూడదు. ప్రతి నేత్రం చూసే రాకడ కాదది. ఫోటోలు తీసే రాకడ కాదది. ఆయన మహిమ శరీరంలో వస్తాడు. ఇక్కడ వధువు కూడా మహిమ శరీరంలో మారి 7 సంఘకాలలో వధువు కూడా మహిమ శరీరం దాల్చుకొని రెప్పపాటున అక్కడికి వెళ్ళిపోతుంది. మరొక ప్రపంచానికి. ఎక్కడికి? ఎత్తబడుట అనేది నువ్వు మరొక ప్రపంచానికి వెళ్ళడం. ఈ ప్రపంచంలో ఉండవు నువ్వు. ఈ ప్రపంచం నుండి మరొక ప్రపంచం. అందుకే ఏ కనులు చూడలేవు, ఏ సెటిలైట్లు చూడలేవు, ఏ సైన్స్ పరికరాలు చూడలేవు దాన్ని. అందుకే ప్రాఫెట్ అన్నాడు, ర్యాప్చర్ ఈజ్ ఎ సీక్రెట్. ఎత్తబడుట అనేది రహస్యం, రాగడ కాదు. ఆయన వచ్చుచున్నాడు, ఆయన మేఘములలో వచ్చుచున్నాడు, మహిమా మేఘములలో వచ్చుచున్నాడు. రూపాంతర కొండ మీద ఆ విధంగానే ఆయన కనబడేను. దేవుని శక్తి ఆయనలో ఇమిడి ఉన్నట్లుగా ఆయన వస్త్రములు ప్రకాశించుచుండెను. ప్రతి నేత్రం ఆయన చూచును. అనగా ఇది ఎత్తబడుట కాదని అర్థం. ప్రపంచ అధినేతగా ఆయన వచ్చినప్పుడు, తన స్థానమును ఆక్రమించినప్పుడు ఇది జరుగును. ఇప్పుడు ఈ లేఖనానికి 2 అర్థాలు ఉన్నాయి. ఏది? ప్రకటన 1వ అధ్యాయము 7వ వచనానికి 2 అర్థాలు. ఒకటి 2వ రాకడ, రెండోది ప్రపంచ అధినేతగా వచ్చినప్పుడు, ఆయన సింహాసనం మీద కూర్చున్నప్పుడు జరిగేది కూడా. ఇప్పుడు 2వ రాకడలో ముందు అది అన్ని జనులకు జరగాల. ఫస్ట్ అన్ని జనులకు జరగాల. అది ఎక్కిందా? అన్ని జనుల నుండి అది ఎక్కడికి వెళ్ళాలా? 2వ రాకడ యూదుల దగ్గర. ప్రకటన 1:7 2వ రాకడ. నేనలే ప్రవక్త అన్నాడు. ప్రకటన 10:1 2వ రాకడ. అది కూడా రాకడ. సో అది ఎక్కడికి వెళ్తుందట? ప్రకటన 1:7 కానీ ప్రకటన 10:1 కానీ ఫస్ట్ అది అన్ని జనులకు జరిగి, అన్ని జనుల దగ్గర ఉన్నది ఎక్కడికి వెళ్తుంది? అది యూదుల వైపు వెళ్తుంది. అది ఇజ్రాయెల్ వైపు వెళ్తుంది. అది అదే వర్తమానం మోషే ఎలియాలు బోధిస్తారు. అందుకే మోషే ఎలియాలు బోధించే వర్తమానం ఏంటో తెలుసా? మొదటి రాకడ, 2వ రాకడ. సంపూర్ణ సువార్త. మొదటి రాకడ,
రెండవ రాకడ. రెండిటిని వాళ్ళు బోధిస్తారు అక్కడ. ఇక్కడ నేను ఒకటి మీకు అర్థమయ్యేటట్టు చెప్తా, ముగిస్తున్నా. దాన్ని నేను సికింద్రాబాద్ చర్చ్లో చెప్తా, ఇంకోటి లేదా వచ్చేవారం చెప్తా, బుధవారం చెప్తా, వీలైతే బుధవారం చెప్తా. ఎందుకంటే నాకు టైం అయిపోయింది. జాగ్రత్త వినండి. ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనంలో బలిష్ఠుడు వేరొక దూతగా ప్రభుదికి వస్తున్నాడు. ఫస్ట్ అన్యజనుల దగ్గరికి. అది అన్యజనులలో ముగించబడుతుంది. అది అన్యజనుల కాలం ముగించబడి ఎత్తబడుట జరిగిపోతుంది. ఎత్తబడ్డ జరిగిన తర్వాత ఆయన నేరుగా ఎక్కడికి వస్తున్నాడు? ఇప్పుడు ఆయన మళ్ళీ రాడాయన అక్కడికి. ఇప్పుడు మొదటి రాకడ మళ్ళీ మనకు రాలేదు కదా. ఇక్కడ వర్తమానం వచ్చింది, వాళ్ళ దగ్గరకు వచ్చిన వర్తమానం వచ్చింది. ఇప్పుడు కూడా మన దగ్గరకు వచ్చిన వర్తమానము యూదుల దగ్గరికి వెళ్తుంది. అది అదే వాళ్ళకు పునరుద్ధానం శక్తిని ఇస్తుంది. అదే వాళ్ళకి ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తుంది. ఏమిస్తుంది? పునరుద్ధానం శక్తి, ఎత్తబడే విశ్వాసం. 7 ముద్రలలో ఉన్నది, 7 ఉరుములలో ఉన్నది. 7 ఉరుముల యొక్క ప్రత్యక్షతే 7 ముద్రలు. 7 ముద్రలను బయలుపరిచిందే 7 ఉరుములు. అంటే 7 ముద్రలో ఉన్న ప్రత్యక్షతలు ఏవైతున్నాయో అవే 7 ఉరుములు. 7 ఉరుములే మనకు ఎత్తబడే విశ్వాసం. అంటే ఇప్పుడు ఇదే 7 ఉరుముల వర్తమానము, ఇదే సింహగర్జన ఏదైతే 7వ దూత ద్వారా మనకు ప్రకటించబడిందో, ఇప్పుడు అదే వర్తమానము అక్కడ ప్రకటన 11వ అధ్యాయములో మోషే ఏలియాల ద్వారా ఎవరికి ప్రకటించబడుతుంది? యూదులకు. రాకడ వర్తమానం వాళ్ళకు రెండవ రాకడ జరగదు. అందుకే ప్రవక్త ఏమంటానంటే ఆయన నేరుగా యూదుల యొద్దకు వస్తున్నాడు. ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనం చదివి ఎడమానే వర్తమానంలో 30వ పారాగ్రాఫ్లో ఆయన నేరుగా యూదుల యొద్దకు వస్తున్నాడు. ఎట్లా? దాని ఆన్సర్ ఎట్లా చెప్పాడుగా ముందే. అక్కడ ఎలాగైతే ఆయన మొదటి రాకడ యూదుల దగ్గరకు వచ్చినప్పుడు అదే వర్తమానం అన్యజనుల దగ్గరకు వచ్చిందో, ఇప్పుడు అన్యజనుల దగ్గరకు వచ్చిన ఈ రెండవ రాకడ వర్తమానము యూదుల యొద్దకు తీసుకొని పోబడుతుంది. అందుకే ఆయన నేరుగా వాళ్ళ దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు ఆయన ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనం కూడా అటు అన్యజనులకు ఇటు యూదులకు, అది అన్యజనులకు ఇటు యూదులకు. ఇది తెలవక ఒక పిచ్చోడు పిచ్చి పిచ్చి ప్రసంగాలు చేశాడు. పాస్టర్స్ మీటింగ్లో పిచ్చి ప్రసంగాలు. అదిగో నేను చదివిన చూడు, ఇప్పుడు సంఘకాలాలలో అది మాత్రమే చదివి చూస్తున్నా, వచ్చుచున్నాడు అంటున్నాడు, ప్రతి నేత్రం చూస్తాను అంటున్నాడు, వచ్చుచున్నాడు అంటున్నాడు. చూసినా అదే మార్క్ పాస్టర్ గారు ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనం తీసుకొని ఆయన ఏం చెప్పాడు? అది రెండవ రాకడని చెప్పాడు. ఆయన మేఘం ధరించుకొని వచ్చాడని చెప్పాడు. మరి ప్రవక్త చెప్పిందే కదా రా బాబు నేను చెప్పింది. ఎందుకంటే రెండవ రాకడ యూదులకు కాదు కదా. ఆమెనంటారా? వింటారా? ఎందుకంటే ఇది ఒక్కటి విందాం, క్లియర్గా విందాం. ఆమెనంటారా? ప్రపంచ అధినేతగా ఆయన వచ్చినప్పుడు తన స్థానమును ఆక్రమించినప్పుడు ఇది జరుగును. ఎస్, ఇదే లేఖనము రెండవ రాకడ మరియు మూడవ రాకడ. ఎంతమంది తెలుసా విషయం? ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనము రెండవ రాకడ అన్యజనులకు, అదే రెండవ రాకడ యూదులకు కూడా. చూపించినా నేను ఫస్ట్ అది అన్యజనులకు జరగాల, తర్వాత ఎవరు జరుగుతుంది? అది యూదులకు. యూదులలో 1,40,000. ఎందుకంటే యూదులు కూడా పునరుద్ధానం లేవాలగా. మీకు ఎంతమందికి తెలుసు? ఫస్ట్ ఇప్పుడు ఎక్కువ ఎత్తబట్ట జరుగుతుంది మనం వెళ్ళిపోయినప్పుడు. కానీ యూదులు అందులో 1,44,000 మంది ప్రకటన 7వ అధ్యాయంలో 1 నుండి
8 వచనాలలో ఉన్న ప్రతి గోత్రంలో నుండి 12,000 12తో గుణిస్తే 144 144 అంటే మొత్తం 1,44,000 మంది. కరెక్టేనా? ఇప్పుడు ఆ 1,44,000 మంది పునరుద్ధానులు అవుతారని తెలుసా మీకు? 1000 ఏళ్ల పరిపాలన ముందే ఆ 2 ప్రవక్తలు ఎవరు? మోషే ఏలియాలు ప్రకటన 11లో చంపబడతారు. క్రూర ముఖం వాళ్ళని చంపుతుంది. సమాధిలో పెట్టనీరు వాళ్ళ శవాలను. ఉందా బైబిల్ అక్కడ? 3.5 రోజులు ఎక్కడైతే ప్రభు సిలువేయబడ్డాడో వాళ్ళ ప్రభు సిలువేయబడిన ఆ యొక్క పట్టణములోనే, అంటే యెరూషలేములోనే వాళ్ళని చంపి సమాధి చేయకుండా అట్లా వదిలిపెట్టేస్తారు 3.5 రోజులు. కానీ వాళ్ళతో పాటు 1,44,000 మంది కూడా చంపబడతారు. వింటున్నారా? వాళ్ళు కూడా హతసాక్షులు అవుతారు. ఎవరు? 1,44,000 మంది కూడా. తర్వాత 3.5 రోజులకు ఏమవుతారో తెలుసా? జీవాత్మ వచ్చి 2 ప్రవక్తలను, మోషే ఏలియాలను లేపుతుంది. పునరుద్ధానుడే లేపుతుంది. అందరూ చూస్తుండగా వాళ్ళిద్దరే కాదు, 1,44,000 మంది కూడా లేపబడి ఒక మేఘము ధరించుకొని వాళ్ళు వెళ్ళిపోయారని ఉంది బైబిల్లో. ఆ మేఘం ఎవరు? 1,44,000 మంది యూదులు. అలా వాళ్ళు లేచి 1000 ఏళ్ల పరిపాలనలో మళ్ళీ వస్తారు. వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలనలో ఉంటారా? వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలనలో ఎవరెవరు ఉంటారు? మొదటి రాకడలో ఎత్తబడిన వధువుకి సాదృశ్యంగా ఛాయగా ముంగుర్తుగా ఉన్న ప్రవక్తలు, పరిశుద్ధులు, విశ్వాసులు, రాజులు, రాణులు. వాళ్ళు ఆల్రెడీ ఎత్తబడ్డారు. వాళ్ళు ఉంటారు 1000 ఏళ్ల పరిపాలనలో. రెండవ గుంపు ఎవరంటే 7 సంఘకాలాలలో ఇప్పుడు ఎవరైతే వధువు, నిద్రించిన వధువు, సజీవమైన వధువు మార్పు చెంది ఎత్తబడతారో అదిగో వాళ్ళు ఇప్పుడు పెళ్లి విందుకి వెళ్ళబోతున్నారు. వాళ్ళు ఉంటారు. మూడో గుంపు ఎవరంటే 1,00,000 పరిపాలనలో ఉంటారు వీళ్ళు. అర్థమైన రామ చెప్పండి. ఇప్పుడు ప్రవక్త అంటున్నాడు, తన ఆచారములతోనూ శాఖల సిద్ధాంతంతోనూ ఆయనను పొరిచిన వారు ఆయనను చూచి ఏడ్చుచుందురు. యూదులకు ఎక్కడదండి శాఖలు? యూదులకు ఎక్కడదండి ఆచారాలు? ఇప్పుడు ఆయనను పొడిచిన వారు చూచుదు అంటే అర్థం ఏం చెప్తున్నాడో తెలుసా ప్రవక్త గారు? తన ఆచారాలతోనూ శాఖల అంటే సంస్థాగత సంఘాలు, డినామినేషన్ సిద్ధాంతములతో ఆయన పొడిచిన వారు ఆయనను చూచి ఏడ్చుచుందురు. జనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకుందురు. ఎందుకనగా ఆయనే వాక్యం. రాకడ ఎప్పుడు కూడా వాక్యం. రాకడని ఎట్లా గుర్తుపట్టాలా? వాక్యం. ఎలా వాక్యం? మళ్ళీ కొంత వాక్యం కాదు, సంపూర్ణ వాక్యం. మొదటి రాకడ సంపూర్ణ వాక్యం, రెండవ రాకడ సంపూర్ణ వాక్యం, మూడవ రాకడ సంపూర్ణ వాక్యం. సంపూర్ణ వాక్యం శరీరధారి అయి కన్యక మరియ గర్భంలో సిద్ధపరచబడిన శరీరంలో శరీరధారి అయి రావడం మొదటి రాకడ. రెండవ రాకడ ఏంటి? మళ్ళీ సంపూర్ణమైన వాక్యము 7వ దూత విలియం బ్రెన్హాంలో శరీరధారి రావడము, వధువులో శరీరధారి రావడము, వధువులో శరీరధారి అవ్వడము. అర్థమైందా అని చెప్పింది? అది రెండవ రాకడ. ఆమెనంటారా? మళ్ళీ మూడో రాకడలో మహిమాశరంగా రావడం ఆయన. మనము మహిమాశరంలో ఉంటాం. మనం అక్కడ మొదటి రాకడ వచ్చిందే, సంపూర్ణమైన వాక్యం శరీరధారిగా వచ్చిందే. రెండవ రాకడలో మనలో ఆయన సంపూర్ణ వాక్యముగా శరీరధారి అవ్వడానికి. అర్థమైందా? మొదటి రాకడలో ఆయన శరీరధారిగా రావడానికి కారణమైనది, కన్యక మరియ గర్భంలో సిద్ధపరచబడిన శరీరంలో రావడానికి కారణమైనది. రెండవ రాకడలో ఆ మొదటి రాకడలో వచ్చిన శరీరం ద్వారా విడిపించబడిన వధువు ఎవరైతున్నారో, పెళ్లి కుమార్తె ఎవరైతున్నారో, అనేక సభ్యులు కలిగిన మర్మయుక్తమైన శరీరం, అనేక సభ్యులు కలిగిన మర్మయుక్తమైన శరీరం. ఆ శరీరములో ఆయన శరీరధారి కావడానికి
సంపూర్ణమైన వాక్యం వారిలో శరీరధారవడానికి. ఆమేన్. దైవత్వం అంతా మొదటి రాకడలో క్రీస్తు శరీరములో ఎలా వచ్చినదో శరీరముగా క్రీస్తులో వచ్చాడు ఆయన. దైవత్వం అంతా ఇప్పుడు ఎందుకు వచ్చాడు? ఇంకా ఆయన ఆ క్రీస్తులో నుండి తీయబడిన ఆయన వధువు. వధువు అంటే ఎవరు? మరొక శరీరం. ఏంటి శరీరం? అనేక సభ్యులు కలిగిన శరీరం, అనేక అవయములు కలిగిన శరీరం. ఒకే శరీరం కానీ అనేక అవయవాలు కలిగిన శరీరం. ఇప్పుడు అనేక అవయములు కలిగిన శరీరము, అనేక సభ్యులు కలిగిన ఆ క్రీస్తులో నుండి వచ్చిన శరీరంలోకి దైవత్వాన్ని అంతా కుమ్మరించడానికి మొదటి రాకడ పర్పస్, మొదటి రాకడ ఉద్దేశం రెండవ రాకడలో నెరవేరిపోతుంది. ఇప్పుడు మూడవ రాకడ ఏంటిది? ఇప్పుడు ఈ రెండు రాకడల్లో ఏదైతే ఆయన చేశాడో మూడవ రాకడలో పరిపాలన చేయడానికి వస్తా ఉన్నాడు. అందుకే ఆయనతో పాటు వేల వేల పరిశుద్ధులు. ప్రకటన 19లో మూడవ రాకడలో వేల వేల పరిశుద్ధులు ఆ తెల్లని గుర్రముల పైన ఆయనతో పాటు స్వారీ చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన రాజులకు రాజుగా. రాజులు ఎవరు? ఆయన వెంబడిస్తున్న వాళ్ళే రాజులు. మనము రాజులైన యాజక సమూహం. ఆయన రాజులకు రాజుగా, ఆయనను వెంబడిస్తున్న పరిశుద్ధులే రాజులు, ఆ వధువే రాజులు, ఆ కుమారులు కుమార్తెలే రాజులు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువా. ప్రభు ఎవరు? ప్రభు ఎవరు? మనమే యజమానులు. ప్రభు అంటే అర్థం ఏంటిది? యజమాను. ఈ సృష్టికి యజమానులు మనం కాదా? సృష్టికర్త దీనికి మన పేరు పైన రాయలేదా? హక్కుపత్రం ఏంటిదమ్మా? హక్కుపత్రం ఏంటిది? అయ్యో, టైటిల్ డీడ్ ఏంటిది? టైటిల్ డీడ్ ఏంటిది? ఇప్పుడు ఈ స్థలము నాది అని చెప్పడానికి నా దగ్గర హక్కుపత్రం ఉందా? అలాగునే మనం ఎవరం? యజమానులం ఈ సృష్టికి. ఈ యజమానులందరికీ యజమాని ఆయన. ఈ ప్రభువులందరికీ ప్రభు ఆయన. ప్రభువులకు ప్రభువుగా, రాజులకు రాజుగా ఆయన తిరిగి వస్తా ఉన్నాడు పరిపాలన చేయడానికి. మొదటి రాకడ ఉద్దేశము రెండవ రాకడలో నెరవేర్పు జరిగింది. ఆమేన్. అందుకే మొదటి రాకడ సువార్త, రెండవ రాకడ సువార్త అదిగో అక్కడ యూదులకు చెప్పబడతా ఉన్నది. మూడవ రాకడలో ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా 1000 ఏళ్ళు పరిపాలన చేయడానికి భూమిపైకి వస్తా ఉన్నాడు ఆయన. అందుకే ప్రకటన 1:7 అటు రెండవ రాకడ, ఇటు మూడవ రాకడ. జనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుందరు, ఎందుకనగా ఆయనే వాక్యం. జకర్యా 12:9 నుండి 14 చదివినాం కదా మనం. ప్రవక్త అంటాడు, ఇప్పుడు యూదుల యొద్దకు సువార్త ఎప్పుడు వచ్చును? అన్యుల దినములు సంపూర్ణమైన తర్వాత. సువార్త యూదుల యొద్దకు పోవటకు సిద్ధంగా ఉన్నది. ఈ దినమున జరగనేమైన ఈ సంగతిని గురించి నేను మీతో చెప్పకూర్చున్నాను. జరగబోచున్న ఈ గొప్ప సంఘటన మనలను ప్రకటన 11 యొద్దకు తీసుకొని వెళ్ళును. 2 సాక్షులను చూడండి, వారిద్దరు ప్రవక్తలు అనగా మోషే మరియు ఏలియాలు. సువార్తను మరలా యూదుల యొద్దకు తీసుకొని పోవును. అందుకు మనం సిద్ధంగా ఉన్నాం. ప్రతిదీ క్రమంలో ఉన్నది. యూదులు వర్తమానమును అన్యుల యొద్దకు తీసుకొని వచ్చిరి. యూదులు వర్తమానమును అన్యుల యొద్దకు తీసుకొని వచ్చిరి. అదేవిధంగా అన్యులు మరలా యూదుల యొద్దకు సువార్తను కొనిపోవుదురు. అప్పుడు ఎత్తబడుట వచ్చును. యూదులు అన్యుల దగ్గరకు తీసుకొచ్చిన సువార్త మొదటి రాకడ. ఇప్పుడు అన్యులు యూదుల యొద్దకు తీసుకెళ్లే సువార్త సరే. నేను ప్రశ్న అడుగుతా. మొదటి రాకడ వధువుని విమోచించడానికి వచ్చాడు. రెండవ రాకడ వధువుని కొనిపోవడానికి వచ్చాడు. కరెక్టే నా ప్రవక్త చెప్పింది? ఉందా? ప్రవక్త అన్నాడు ఆ మాట. మూడవ రాకడ వధువుతో కలిసి
పరిపాలన చేయడానికి. ఇప్పుడు మూడో రాకడ ఎక్కడుంది? ప్రకటన 19లో ఉన్నది. ఎందుకు? వధువుతో కలిసి తెల్లని గుర్రం పైన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, వాక్యమని ఆయన తొడలపైన ఆయన పేరు రాయబడి ఉన్నది. ఆయన నోటిలో నుండి రెండంచులు గల వాడైన ఖడ్గం వస్తున్నది. జనులను ఏలుడగా ఆయన చేతిలో ఇనుపదండం ఉన్నది. రాజుగా వస్తున్నాడు ఆయన, రాజులకు రాజుగా, రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభు అని ఆయన పేరు కలుగున్నాడు ఆయన. ఆయనతో పాటు వస్తున్న వాళ్ళందరూ వధువు, వేల వేల పరిశుద్ధులు ఆయన వెనకాల తెల్లని గుర్రం పైన వస్తూ ఉన్నారు. ప్రకటన 19 చదవలేదా మీరు ఎప్పుడు? అది మూడో రాకడ. మేఘంల పైన ఎప్పుడు వస్తాడు మళ్ళీ? మూడో రాకడలో ఆయన మహిమ మేఘముల పైన రాడుగా. మూడవ రాకడలో ఆయన మహిమ మేఘముల పైన వస్తాడా? మూడో రాకడలో ఎట్లొస్తాడు ఆయన? గుర్రము పైన. ఎట్లొస్తాడమ్మా? ఆయన 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 ఆయనతో పాటు వేల వేల 10,000 పరిశుద్ధులు, వేల వేల పరిశుద్ధులు. చదవలేదా మీరు? ఎందుకు వస్తున్నాడు? ఆయన వధువుతో, ఆయన భార్యతో కలిసి పరిపాలన చేయడానికి. ఇప్పుడు మేఘాల పైన రావాల్సిన రాకడ యూదులకు మళ్ళీ జరుగుతుందా? చెప్పండి. మహిమా మేఘముల పైన వచ్చే రాకడ యూదులకు మళ్ళీ జరుగుతుందా? సరే, మొదటి రాకడ మనకు మళ్ళీ జరిగిందా? ఇప్పుడు రెండవ రాకడ మనకు జరిగింది కదా. ఇప్పుడు రెండవ రాకడ, ఇప్పుడు రెండవ రాకడ తర్వాత మళ్ళీ యూదుల దగ్గర మేఘాల పైన వస్తాడా? అట్లయితే 3 రాకలు కాదు, 4 రాకలు ఉన్నాయి. అందుకే ప్రవక్త దాన్ని తీసుకొని ఏమన్నాడంటే, యూదుల యొద్ద నుండి వర్తమానం అన్యులైన మన దగ్గరికి ఎలా వచ్చిందో, అన్యుల యొద్ద నుండి ఈ వర్తమానం మరలా యూదుల దగ్గరికి వెళ్తుంది. యూదుల దగ్గర నుండి వచ్చిన వర్తమానం మొదటి రాకడ, సువార్త. కానీ అన్యుల యొద్ద నుండి వెళ్ళే వర్తమానం ఏంటిది? రెండవ రాకడ సువార్త. ప్రకటన 10 అదే అదే ప్రకటన 1:7 వచనము, మహిమా మేఘముల మీద రావడము. ఆమేన్, హల్లెలూయా. దాన్ని రెండవ రాకడ అని చెప్పాడా ప్రవక్త? చదివినామా మనం ఆల్రెడీ? సెకండ్ కమింగ్ అన్నాడా లేదా? అది ర్యాప్చర్ కాదు, సెకండ్ కమింగ్ అన్నాడు ఆయన. ఎత్తబడ కాదు, రెండవ రాకడ అని చెప్పాడు అందులో. మళ్ళీ దేంతో పోల్చాడు ఆయన? మొదటి రాకడలో ఆయన రెండవ రాకడను ముందు ప్రదర్శనగా, రిహార్సల్గా చూపించిన మత్తయి సువార్త 17వ అధ్యాయంలోని ఎత్తైన కొండపైన రూపాంతరం జరిగిన సంఘటన చూపిస్తున్నాడు ఆయన. ఇవన్నీ తెలియకుండా పిచ్చోడే అంట నేను వాడిని. ఎందుకంటే నా వీడియో వేసి చూపించిండట. ఒరే పిచ్చోడా, నీకు ఇవన్నీ ఏం తెలియదు, ఆయిల్ తెలియదు నీకు వర్తమానంలా. సరే, నేను అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పు. ఇప్పుడు ప్రకటన 1:7లో ఆయన మేఘముల మీద వస్తాడనుంది. అది యూదుల దగ్గరికి ఎప్పుడు వస్తాడు చెప్పు నాకు. ఆయన ప్రపంచ అధినేతగా వస్తాడు. అప్పుడు ఆయన మేఘముల మీద ఎందుకు వస్తాడు? ఆయన గుర్రము పైన వస్తాడు. ఆయన కాదా? గుర్రముల పైన వస్తాడు ఆయన గుర్రము పైన, తెల్లని గుర్రం పైన. ఆయన వెనకాల ఆయన వధువుతో వస్తాడు. ఆయన యూదుల పక్షమైన యుద్ధం చేయడానికి. ఇంకో మెజల్ అంటాడు, ఇశ్రాయేలు పక్షమైన యుద్ధం చేయడానికి. ఎందుకు? జకరియా 12వ అధ్యాయము 9వ వచనంలో ఆయన అన్యజనులకు విరోధముగా యుద్ధం చేస్తాడని ఉంది. పెట్టు బ్రదర్ ఆ లేఖనం, అది పెట్టవసారి. జకరియా 12వ అధ్యాయం 9 రెడీగా ఉందా? ఏమని ఉంది అక్కడ? యెరూషలేము మీదకి వచ్చి అన్యజనులందరినీ నశింపచేయు పూనుకొనేదను. ఇది ఎప్పుడు జరుగుతుంది అనుకుంటాను మీరు? మూడో రాకళ్ళ.
మనం గొర్రెలపైన వచ్చేది ఎందుకు అనుకుంటున్నారు మీరు? యుద్ధం చేయడానికి. అర్మగెద్దోను యుద్ధంలో ముగింపుని ఇవ్వడానికి మనమే. మూడో ప్రపంచ యుద్ధంకు ముగింపు ఇవ్వడానికి. ఎందుకు? ప్రపంచ దేశాలన్నీ కూడా యూదుల మీదకి, ఇజ్రాయెల్ మీదకి వస్తారు. దానికంటే ముందు ఇదివరకే చెప్పిన నేను, రష్యా, ఇరాన్, ఇరాక్, ముస్లిం దేశాలు ఇండియాతో కలిపి ఒక బాంబు, ఒక అణుబాంబు అమెరికా పైన, ఒక బాంబు వాటికన్ పైన, మహావేష వాటికన్ పైన, బబులోన్ పైన వేసి నాశనం చేస్తారా? చేసిన తర్వాత మూడో ప్రపంచ యుద్ధంలో ఇది. అప్పుడు ఇజ్రాయెల్ మీదకి వెళ్తారు. ఎందుకంటే గొడవంతా కారణానికి వీళ్ళే. మొదటి ప్రపంచ యుద్ధానికి కారణం వీళ్ళే, రెండో ప్రపంచ యుద్ధానికి కారణం వీళ్ళే. ఎవరు? ఇజ్రాయెల్లే. చూడండి ఒకసారి చరిత్ర చూడండి, లేఖన వెలుగులో చూడండి దాన్ని. ఎందుకంటే 5వ బూర మొదటి ప్రపంచ యుద్ధం, 6వ బూర రెండో ప్రపంచ యుద్ధం, 7వ బూర మూడో ప్రపంచ యుద్ధం. మనం సరిగ్గా ఇప్పుడు ఎక్కడున్నాం? 6, 7 బూరల మధ్యలో ఉన్నాం మనం. రెండో ప్రపంచ యుద్ధము, మూడో ప్రపంచ యుద్ధం మధ్యలో అన్య జనుల యుద్ధకు ప్రవక్త రావాలి, పక్షిరాజు రావాలి, 7వ దూత రావాలి. ఆ 7వ దూత భూమిపై ఉండగానే క్రీస్తు రావాలి, రెండవ రాకడ జరగాలి. అప్పుడు అన్య జనుల కాలం ముగించబడి ఇక్కడ నుండి ఎత్తబడుట, వధువు ఎత్తబడుటే అన్య జనుల కాలం ముగింపు. అప్పుడు సువార్త మళ్ళీ ఎవరి దగ్గరికి వెళ్తుందంటే, ఏ సువార్త? మళ్ళీ ఇదే సువార్త, మనం ఇప్పుడు బోధిస్తున్న సువార్తనే. మొదటి రాకడ సువార్త, రెండవ రాకడ సువార్త. అప్పుడు 1,44,000 మంది రక్షించబడతారు అక్కడ. ఆ మూడో ప్రపంచ యుద్ధంలో, ఆ 7వ బూరలో వాళ్ళు రక్షించబడతారు. అందుకే ప్రవక్త ఏమన్నాడు బూరల పండుగలో? ఇజ్రాయేలులకు 7 బూరలు ఇవ్వబడ్డాయి, అన్య జనులకు 7 ముద్రలు ఇవ్వబడ్డాయి. 7వ బూర కింద ఇజ్రాయేలులకు విమోచన జరుగుతుంది, 7వ ముద్ర కింద వధువుకి విమోచన జరుగుతుంది. 7వ బూర కింద వాళ్ళకు 2 ప్రవక్తలు, మోషే, ఏలియాలు, 2 పక్షిరాజు ప్రవక్తలు వస్తున్నారు. 7వ ముద్ర కింద ఇదిగో అన్య జనులకు కూడా ఒక ప్రవక్త వస్తున్నాడు. అతనిలో 2 పరిచర్యలు జరుగుతాయి, ఏలియా పరిచర్య, మోషే పరిచర్య. అలానే ఆ 7వ బూర కింద మోషే, ఏలియాల పరిచర్యల చివరిలో క్రీస్తు వస్తాడు. మేఘల మీద రాడాయినా. నో 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 ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తు వాళ్ళకి ప్రత్యక్షమై బయలుపరుచుకుంటాడు. వింటున్నారా నేను చెప్పింది? ఆమేనంటారా? అదే విధంగా ఇప్పుడు 7వ ముద్ర కింద ప్రవక్త విలియం బ్రెన్నాం యొక్క పరిచర్యలో, మోషే, ఏలియా పరిచర్య యొక్క ముగింపులో 1963లో క్రీస్తు వచ్చాడు. క్రీస్తు బయలుపరుచుకున్నాడు అక్కడ. రెండవ రాకడ వాళ్ళకు జరగదు. అందుకే ప్రకటన 10ని తీసుకొని ప్రవక్త ఎడమన వర్తమానంలో అంటాడు, ఆయన నేరుగా యూదుల యుద్ధకు వస్తున్నాడు ఆయన అంటే అర్థమైంది ఇక్కడ. ప్రకటన 10 ఇటు అన్యజనులకు, ఇటు యూదులకు. ముందు అది అన్యజనులో నెరవేర్పు జరగాల. అన్యజనులో నెరవేర్పు ఎట్లా జరుగుతుంది? ఎత్తబడుటతో అన్యజనుల కాలం ముగించబడుతుంది. అప్పుడు ఇదే రెండవ రాకడ సువార్త, ప్రకటన 10 సువార్త యూదుల వైపు వెళ్తుంది. ఎక్కిందా? అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఎందుకంటే అర్థం చెప్పాల్సింది పరిశుద్ధాత్ముడు. ప్రకటన 1వ అధ్యాయం 7వ వచనమైనా, ప్రకటన 10వ అధ్యాయం 1వ వచనమైనా 2 అర్థాలు ఉన్నాయి దానికి. నేను చెప్పలే, ప్రవక్త చెప్పిండు అక్కడ. ఒకటి అన్యజనులకు నెరవేర్పైతుంది, ఇంకోటి యూదులకు నెరవేర్పైతుంది. 3వ రాకడ ఏంటిది? రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా వస్తాడు ఆయన. ఆయన వెంబడి రాజులు ఉంటారు, రాజులైన యాజక సమూహం ఉంటుంది, ప్రభువులు ఉంటారు, సృష్టికి యజమానులు ఉంటారు, హక్కు పత్రం ఉన్నది వాళ్ళ దగ్గర.
ఏమున్నది హక్కు పత్రం ఉన్నది వాళ్ళ దగ్గర. అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? వీడియో వేసి మరీ నా మీద చెప్పాడు. బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి అబద్ధ బోధకులు, ఇలాంటి ఎండ్ టైమ్ మెసేజ్లో ఇలాంటి అబద్ధ బోధకులు, వర్తమానం పూర్తిగా తెలవని వారు, సంపూర్ణ వాక్యం యొక్క ప్రత్యక్షత లేనోడు, ఏదో ఇప్పుడు ఈ కొటేషన్ పట్టుకొని చూసిన ఆయన వచ్చుచున్నాడు అంటాడు. అది ప్రకటన 1:7 అది వచ్చుచున్నాడు అంటున్నాడు. చూసినావా? అది 2వ రాకడ కాదు. అది ప్రకటన 1:7 నెరవేర్పు కాదు. అది మరి ప్రవక్తనే అన్నాడుగా 2వ రాకడ అన్నది. చూపించిన కదా నేను మీకు. ప్రకటన 1:7 ఆయన మేఘారుడిగా వచ్చినప్పుడు, మేఘముల మీద వచ్చినప్పుడు వచ్చుచున్నాడని ఉంది కదా అక్కడ. అది 2వ రాకడ అన్నాడా లేదా? ఆచారాలతో, సాంప్రదాయాలతో, సంఘ శాఖల యొక్క సిద్ధాంతాలతో ఆయనను పొడిచిన వారు చూచెదరు. సంఘ శాఖలు యూదులకు ఎక్కడదండి? సంస్థాగత సంఘాలు యూదులకు ఎక్కడిది? మనకున్నది ఇక్కడ, క్రైస్తవులకు ఉన్నది. అది చూసినా ఎలా ద్వంద్వార్థాలతో మాట్లాడుతున్నాడో ప్రవక్త. 2 అర్థాలతో మాట్లాడుతున్నాడు ఆయన. పాపం ఆ మెసేజ్ విన్న పాస్టర్లందరూ కూర్చొని రాసుకుంటాను. నేను చూసిన దాన్ని, వీడియోని. అతను బోర్డు పైన రాస్తుంటే భలే అబద్ధ బోధకుడిరా నువ్వు అనుకున్నా నేను. ఎంత అబద్ధాలు చెప్తానవరా? అట్లయితే నా ప్రశ్నకు జవాబు చెప్పు. ఇప్పుడు ప్రకటన 10:1 యూదులక అన్యులక? నేను చూపించిన ప్రకటన 10:1 యూదులకు కూడా అని. ఎట్లా అవుతుంది అది? ప్రకటన 1:7 అది 2వ రాకడ అన్నాడా ప్రవక్త? సెకండ్ కమింగ్ అన్నాడా దాన్ని? మరి అది కాదనడానికి నువ్వేడివి? నీకు అర్థం కాలే. ప్రతి నేత్రమైన చూచునంటే నీకు అర్థం కాలా. ఎందుకంటే 3వ రాకడలో ఆయన మేఘముల పైన రాడాయన, మహిమా మేఘముల పైన ఆయన యూదుల దగ్గరికి ఆయన మహిమా మేఘముల పైన రాడాయన. ఆయన తెల్లని గుర్రంపై వస్తాడు ఆయన. మరి వీళ్ళకు ఆ 1,44,000 మంది దగ్గరికి ఇదే మేఘము, ఇదే మేఘారుడిగా వచ్చిన క్రీస్తు, మహిమా మేఘములో వచ్చిన క్రీస్తు, ఏలియా మోషేలు వాళ్ళకు బోధిస్తారు. అందుకే ఇక్కడ ఆయన యూదుల యొద్దకు నేరుగా వస్తున్నాడు అన్నాడు ఆయన. ముందు అది అన్యజనులకు, తర్వాత యూదులకు. అర్థమైందా? ముందు అది అన్యజనులకు, తర్వాత యూదులకు. సిలువ సువార్త ముందు యూదులకు, తర్వాత అన్యజనులకు. అదే సువార్త అన్యజనులకు. ముందు అది యూదులకు, తర్వాత అన్యజనులకు. ఇప్పుడు 2వ రాకడ సువార్త ముందు అన్యజనులకు, తర్వాత యూదులకు. సంపూర్ణ వాక్య ప్రత్యక్షత లేనోడు ఇలాగనే మిడిమిడి జ్ఞానముతో వాడేదో పెద్దగా చెప్తానన్నాడు, బోర్డు పైన గీసి ఏదేదో చెప్పుకున్న పోయిండు పాపం. వీటికి అన్నిటికీ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా వీళ్ళు? ఇప్పుడు నేను అడుగుతున్న ఈ ప్రశ్నలకు జవాబు చెప్పగలరా వీళ్ళు? ప్రవక్త దాన్ని సెకండ్ కమింగ్ అన్నాడు, అబద్ధం చెప్పిండా? ఆయన దానిని ఎందుకు రిహార్సల్తో పోల్చాడు? ఆయన రిహార్సల్ అంటే ముందు ప్రదర్శన. ఏది? మొదటి రాకల్లో ఎత్తైన కొండపైన జరిగింది చూడు, రిహార్సలే కదా అది. దేనికి? 2వ రాకడ రిహార్సల్ అది. మరి దాని రిహార్సల్తో ఎందుకు పోల్చిండు ఆయన? ముందు ప్రదర్శనతో ఎందుకు పోలుస్తున్నాడు ఆయన? ఎత్తైన కొండపైన యేసు ఎలాగైతే ఆ మేఘము చేత కమ్మబడి ఉన్నాడు దేవుడి శక్తితో అన్నాడా లేదా? మళ్ళీ దాని యూదుల గురించి కూడా చెప్తున్నాడు. మళ్ళీ ఇటు దీని గురించి చెప్తున్నాడు, దాని గురించి. ఎందుకు? ఒకే లేఖనము 2 నెరవేర్పులు.
రెండు అర్థాలు, రెండు నెరవేర్పులు. ఇటు యూదులకు, అటు అటు అన్యజనులకు, అన్యజనులకు యూదులకు. అందుకే ప్రవక్త ఏమన్నాడు? అన్యజనులు యూదులకు సాదృశ్యంగా ఉన్నారు, యూదులు అన్యజనులకు సాదృశ్యంగా ఉన్నారు. టైప్, యాంటీ టైప్. మీరు ఒకసారి దాన్ని చూడండి, ఉంటుంది అక్కడ కొటేషన్. ఇప్పుడు చూపించే టైం లేదు, నెక్స్ట్ వీక్ చూపిస్తా. ఏమని ఉంటుందంటే టైప్, యాంటీ టైప్. మన అన్యజనులైన మనకు ఇజ్రాయేలు మనకు సాదృశ్యం, ఛాయ, నీడ. కరెక్టేనా? ఏది? 7వ బూర కింద రక్షించబడుతున్న 1,44,000 మంది ఇప్పుడు మనకు 7వ సంకాలంలో వధువుకి, అన్ని సంకాలాలు కాదు, 7వ సంకాలంలో వధువుకి ఛాయగా, నీడగా ఉన్నది. అలా ఉన్న 7వ సంకాలంలో ఉన్న వధువు, 7వ ముద్ర కింద ఉన్న వధువు, 7వ సంకాలంలో వధువు, ఇప్పుడున్న వధువు, రాబోయే 1,44,000 మంది యూదులు, ఇజ్రాయేలులు, 7వ బూర కింద ఉన్న వాళ్ళకి మనం వాళ్ళకి ఛాయగా ఉన్నాం. ప్రతి ఛాయగా మనం ఉన్నాం వాళ్ళకు. వాళ్ళు మనకు ఛాయగా ఉన్నారు, మనం వాళ్ళకి ప్రతి ఛాయగా ఉన్నాం మనం. అందుకే మొదటి రాకడలో అదే జరిగింది, రెండవ రాకడలో అదే జరిగింది. ఇంకొక మాట చెప్పాలా నేను? మొదటి రాకడలో ఏం జరిగిందో నీకు అర్థమైతే రెండవ రాకడలో ఏం జరిగిందో నీకు అర్థమవుతుంది. ప్రాబ్లం అంతా ఏంటంటే వీళ్ళకి మొదటి రాకడ అర్థం కాలే. ఎందుకంటే మొదటి రాకడలో యూదులకు జరిగి అన్యజనుల దగ్గరకు వచ్చింది. అలానే రెండవ రాకడ అన్యజనులకు జరిగి యూదుల వైపు వెళ్ళింది. అదే రాకడ వాళ్ళకు కూడా, వేరే రాకడ కాదు. కాకపోతే వాళ్ళకి ఇంకా వచ్చుచున్నాడు లాగున్నాడు, వాళ్ళకు వచ్చుచున్నాడు. ఎందుకంటే వాళ్ళకి టైం మొదలుగాలే. వాళ్ళకు టైం ఎప్పుడైతే మొదలవుతుందో, వధువు ఎత్తబడినాక, అన్యజనుల కాలము వధువు ఎత్తబడినాక ముగించబడుతుంది. అన్యజనుల కాలంలో, అన్యజనుల కాలమే దేంతో ముగించబడుతుంది? వధువు ఎత్తబడుట. అప్పుడు యూదులకు ఆయన వచ్చుచున్నాడు కాదు, వచ్చాడు అనే సువార్త చెప్పబడుతుంది. ఇప్పుడు కూడా వాళ్ళు మొదటి రాకడ కోసం ఎదురు చూస్తున్నారా లేదా? చెప్పండి అమ్మా, మొదటి రాకడ కోసం ఎదురు చూస్తున్నారా లేదా? మెస్సయ్య వస్తాడు, రాజు వస్తాడని చూస్తున్నారా లేదా? కానీ ఆ మొదటి రాకడ జరిగిపోయినా వాళ్ళు ఎలాగైతే ఇంకా వాళ్ళకు వచ్చుచున్నాడుగా ఉన్నదో, వాళ్ళకి ఎప్పుడు బయలుపరచబడుతుంది అది? ఆ మోషే ఏలియాలు వచ్చి, ఒరే బాబు, మీరు పొడిచిన ఆయనే ఈయన, మీరు ఎవరిని పొడిచారో ఆయనే ఈయన క్రీస్తు అని. అదే జకరియా 12వ అధ్యాయం 9వ వచనం నుండి ఉన్న ప్రవచనం ఏదైతే ఉందో అది అప్పుడు వాళ్ళకి నెరవేరిపోతుంది. కరెక్టేనా? మీకు అర్థమైందని అన్నది? అప్పుడు నెరవేరిపోతుంది. అప్పుడు ఈ గాయాలు ఎక్కడ తగిలినాయి నీకు అని వాళ్ళు అడుగుతారు. నా స్నేహితుని ఏంటంటే, అప్పుడు వాళ్ళు ఒక జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకున్నవాడు ఎలా ఏడుస్తాడో అలా వాళ్ళు ఏడుచేదరని ఉంది. కరుణ నొందించు ఆత్మ. ఏ ఆత్మ? ఏ ఆత్మ? కరుణ నొందించు ఆత్మ వారిపైన కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ దావీదు ఇంటి వారి పైన కరుణ నొందించు ఆత్మ కుమ్మరించబడతారు వాళ్ళపైన. వాళ్ళు ఏడవడం మొదలు పెడతారు. వాళ్ళ మెస్సయ్యను వాళ్ళే సిలువేసమని అప్పుడు గ్రహిస్తారు వాళ్ళు. మళ్ళీ రాకడ జరగదు వాళ్ళకు. మొదటి రాకడ మళ్ళీ జరగదు, రెండవ రాకడ మళ్ళీ జరగదు. కానీ రెండు రాకడల సువార్తలు మోషే ఏలియాల ద్వారా వాళ్ళకి ఇవ్వబడుతుంది అక్కడ. అప్పుడు వాళ్ళ కళ్ళు తెరవబడతాయి. అప్పుడు ఆ సువార్తలు వాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు రక్షించబడతారు. అప్పుడు వాళ్ళు ఎత్తబడే విశ్వాసాన్ని కూడా పొందుకుంటారు. మొదటి రాకడలో రక్షణ, రెండవ రాకడలో ఎత్తబడే విశ్వాసం. మొదటి రాకడలో రక్షణ, రెండవ రాకడలో ఎత్తబడే విశ్వాసం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఐ బిలీవ్ ఇట్. నేను నమ్ముతున్నాను ఇక్కడ దాకా చాలిగా. కానీ మీరు మళ్ళీ వినండి. ఇంటికి వెళ్ళాక మీరు తప్పకుండా మళ్ళీ వినండి, మిస్ కాకుండా వినండి.
ఇది మళ్ళీ వినండి, అర్థమయ్యేదాకా వినండి. నాకు వచ్చేసింది అనుకోకు, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతా అంటావు. ఎక్కడో ఎవడో ఏదో ప్రశ్న అడుగుతాడు, ఏంది అని అంటావు. మళ్ళీ ప్రత్యక్షత వచ్చినప్పుడు ఏ ప్రశ్నకైనా నువ్వు జవాబు చెప్పగలుగుతావు. ఏ ప్రశ్నకైనా నువ్వు జవాబు చెప్పగలుగుతావు ఎప్పుడు? ప్రత్యక్షత వచ్చినప్పుడు. అర్థమైందని అన్నది. అందుకే నేను మీకు ఏం చెప్పకూడుతున్నానంటే, దయచేసి మీరు మళ్ళీ వినండి. ఒకే లేఖనం 2 సార్లు నెరవేర్పు. ఒకే లేఖనం 2 సార్లు నెరవేర్పు. రాకళ్ళు కూడా అంతే. రెండవ రాకడ 2 సార్లు నెరవేర్పు. అంటే ఒకటి అన్యజనులకు జరిగిన తర్వాత అది యూదులకు జరుగుతుంది. రాకడ అన్యజనులకే జరిగింది, కానీ అది యూదులకు కూడా తీసుకెళ్తుంది ఆ సువార్త. లెట్స్ ప్రే, ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈరోజు ప్రభువా, నీ వర్తమానము సంపూర్ణతలో బోధించకుండా, వాక్యమును సంపూర్ణతలో బోధించకుండా చాలామంది మెసేజ్లో అబద్ధ బోధకులు, సగం సగం వాక్యం తెలిసిన వాళ్ళు, కొద్దిపాటి వాక్యం తెలిసిన వాళ్ళు, పార్షిక గ్రహింపు కలిగిన వాళ్ళు ప్రభు అనేకులను మోసం చేయడానికి, ఆ రోజు అవ్వ ఎలాగైతే సగం వాక్యం చేత మోసపరచబడిందో, కొద్దిపాటి వాక్యం చేత మోసపరచబడిందో, అది వాక్యమే కానీ కొద్దిపాటి వాక్యం, అలా చాలామందిని మోసం చేస్తున్నారు. కానీ వధువు మోసపోదు. నువ్వు ఏర్పరచుకున్న వాళ్ళు, నువ్వు ఎన్నుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, జగత్ పునాది వేవడక మునిపే నీ మనస్సులోని వెనక భాగములో, నీ థియోఫనీలో భాగమైన వారు, నీ లోగాసులో వాక్యములో భాగమైన వారు, వాళ్ళు మోసపోరు. ఎందుకంటే ప్రవక్త అన్నాడు, ఈ కాలంలో నా వధువు మోసపోదు, కారణము ఆమె వాక్యములో భాగమై ఉన్నది. ఆమె కూడా వాక్యమే. షీ ఈజ్ ఆల్సో వర్డ్. ఆమె కూడా వాక్యమై ఉన్నది. ఆమె ఎలా ఆమె మోసపోతుందని అడిగాడు ఆయన. నిజమే దేవా, కొంతమంది మోసపరిచే ఆత్మలతో అభిషేకించబడి, లాలన చే ఆత్మలతో అభిషేకించబడి, బ్రహ్మపరచు ఆత్మలతో అభిషేకించబడి, వర్తమానంలో ఏదో ఒక కొటేషన్ తీసుకొని ఆ కొటేషన్తో వాళ్ళు మోసం చేస్తున్నారు. డినామినేషన్ కదా, వాళ్ళు ఏదో ఒక కొటేషన్ తీసుకొని ప్రజలను మోసం చేస్తున్నారు. బాప్తిస్మం దగ్గరికి వచ్చినప్పుడు మత్తయి సువార్త 28:19 తీసుకొని, అగో యేసు చెప్పాడు అక్కడ, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మక నామంలో బాప్సమ్యమని, మేము అదే చేస్తాం అని వాళ్ళు మోసం చేస్తాను. వాళ్ళు దాని అర్థం తెలవక, దాని ప్రత్యక్షత లేక, దాని నెరవేర్పేంటో తెలియక వాళ్ళు అలానే ఇచ్చి బాప్తిస్మం ఇచ్చి మేము ఏసు చెప్పింది చేస్తానమని అనుకుంటూ మోసపోతున్నారు, మోసం చేస్తున్నారు. వాళ్ళు చూపిస్తున్నది వాక్యమే అక్కడ మళ్ళీ, కానీ సంపూర్ణ వాక్యం కాదు. వాళ్ళు వాక్యంలో కొద్దిపాటి దాన్ని చూపిస్తున్నారు. ఈరోజు కూడా చాలామంది వాక్యంలో కొద్దిపాటి వాటిని చూపిస్తూ, వర్తమానంలో వర్తమానంలోని కొద్ది కొద్ది జ్ఞానము కలుగుండి, ప్రత్యక్షతలు కలుగుండి, కొద్దిపాటికి ప్రత్యక్షత కలుగుండి, లేదా ఏదో ఒక వర్తమానంలో కొన్ని కొటేషన్స్ తీసుకొని వాళ్ళు సంపూర్ణతలో దాన్ని బోధించకుండా చాలామందిని మోసం చేస్తున్నారు. దేవా, నీ వధువు మాత్రం మోసపోదు. మోసపోయే వాళ్ళ కోసం నేను ప్రార్థిస్తలేను, ఎందుకంటే మోసపోయేది అసలు వధువే కాదని ప్రవక్త అన్నాడు. ఎందుకంటే ఈ కాలంలో ఉన్న వధువు మోసపోదు, కారణం ఆమె వాక్యమై ఉన్నదని చెప్పాడు. అందుకే ప్రభువా, నేను ప్రార్థిస్తున్నాను, ఈ వధువుగా మోసపోకుండా ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఆ సంపూర్ణమైన ప్రత్యక్షత ప్రకటన 1:7 మీద, ప్రకటన 10:1 మీద, 2వ రాకడ మీద వాళ్ళకి సంపూర్ణమైన ప్రత్యక్షతను దయచేయమని కోరుతున్నా. సంపూర్ణమైన బయలుపాటును వాళ్ళకి ఇవ్వమని ప్రార్థిస్తున్నా. ఆ వధువు గ్రహిస్తుందని నమ్ముతున్నా నేను. ఎందుకంటే ఇవన్నీ నేను చెప్తలేను, ఇవన్నీ నీ ప్రవక్త ద్వారా నువ్వు వర్తమానంలో బోధింపజేసావయ్యా. అవే మేము ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం, వాటినే చదువుతున్నాం మేము ఈరోజు. ప్రభువా, నీ కృప ఇవ్వుము, ఇది అర్థమవునట్లుగా
సహాయం చేయము. నీ వధువుగా మాకు సహాయం చేయము. నువ్వు వధువుకు మాత్రమే సహాయం చేస్తావు. వధువుకు మాత్రమే పరిశుద్ధాత్మ బయలుపాటిస్తాడు. అందరికి ఇవ్వడు ఆయన. ఏర్పరచబడిన వాళ్ళకు మాత్రమే, ఎన్నుకోబడిన వాళ్ళకు మాత్రమే ఆయన వాక్యాన్ని బయలుపరుస్తాడు. ఆయన రాకడను బయలుపరుస్తాడు ఆయన. అందుకే నీ వధువుగా, నీ పెళ్లి కుమార్తెగా ఇక్కడ ఎవరున్నారో వారికి అది బయలుపరచమని నీకు సమర్పిస్తూ ఈ వర్తమానమును ఎంతమంది వింటారో నాకు తెలియదు. నువ్వు పరిశుద్ధాత్మగా ఈ వర్తమానాన్ని నీ వధువుగా తెలుగు మాట్లాడే ప్రజలలో నువ్వు ఏర్పరచుకున్న ఎన్నుకున్న వధువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి నువ్వు తప్పకుండా పంపిస్తావని నమ్ముతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడి మందిని దీవించును గాక.